హైదరాబాద్ డెవలప్ అవుతుంది, ఓకే. దెన్ వాట్ అబౌట్ రిమైనింగ్ స్టేట్ తెలంగాణ? కళ్యాణ లక్ష్మి, షాదీ తోఫా, జనాలు పెళ్లి చేసుకుంటే ప్రభుత్వానికి ఏం సంబంధం? దే స్పెండ్ 4,000 to 5,000 crores. హైదరాబాద్లో రోడ్లకు 3,000-4,000 కోట్లు ఖర్చు పెడతారు. అండ్ దట్స్ ఎ ట్రాజడీ. బంగారు బాతు దగ్గర నుంచి తీసుకుంటున్నాము, తిరిగి ఎంతో కొంత ఇవ్వాలి కదా హైదరాబాద్కి అంటారు, అంతే కదా సార్? బంగారు బాతుని కోసుకొని తింటున్నాం అంటున్నాను. రైతు దేవోభవ అంటారు, రైతు మహాత్ముడు అంటారు. ఏ రైతునని అడగండి, మీ అబ్బాయిని వ్యవసాయం చేయిస్తావా, హైదరాబాద్లో ఐటీ జాబ్ చేయిస్తావా? గవర్నమెంట్ హాస్పిటల్ని చూసినా భయం వేస్తుంది, ప్రైవేట్ హాస్పిటల్ని చూసినా భయం వేస్తుంది సార్. గవర్నమెంట్ హాస్పిటల్ ఏమో దాని సిచ్యువేషన్ చూసి భయం వేస్తుంది, ప్రైవేట్ హాస్పిటల్ చూసి అక్కడ ఉన్న బిల్లులు ఏదైతే ఉన్నాయో వాటిని చూసి భయం వేస్తుంది. ఒక వ్యక్తి అతనికి మెడికల్ ట్రీట్మెంట్ కావాలి, నీడ్లో ఉన్న వ్యక్తి అసలు ఏది చూస్ చేసుకోవాలంటారు ఇప్పుడు? ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు భయపడతారంటే అవి నరక కూపాలు, మిమ్మల్ని కుక్క కన్నా హీనంగా చూస్తారు. రేవంత్ రెడ్డి గారు చాలా గర్వంగా చెప్తారు, 1,05,000 కోట్ల రూపాయలు ఉచితాలు పంచుతున్నారు. దట్ ఈస్ ద మనీ దట్ ఈస్ నీడెడ్ రోడ్లు కట్టడానికి, డ్రైనేజీలకి, మంచినీళ్ళ సప్లైకి, మీరు చెప్పినట్లు సిగ్నల్ లేని రోడ్ల నిర్మాణానికి. మీరు చెప్పే మార్గం ఒకటే మార్గం సాధ్యం. ఈ దేశం అభివృద్ధి చెందాలి, ప్రజల జీవితాలు బాగుపడాలి, అందరికీ మంచి ఉపాధి అవకాశాలు, ఆదాయాలు ఉండాలంటే ఓన్లీ వే పాసిబిలిటీ. రాష్ట్రంలో ఉన్న ప్రతి సిటిజన్కి మనం ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వకూడదు? అండ్ తను నిర్ణయించుకుంటాడు, మనం ప్రైవేట్ హాస్పిటల్ పోవాలా, అపోలోకి పోవాలా, కిమ్స్కి పోవాలా, మ్యాక్స్కి పోవాలా, తను నిర్ణయించుకుంటాడు కదా. సో అలా ఎందుకు చేయవు గవర్నమెంట్స్? ఆ విధంగా ఎందుకు ఆలోచించవు? గాంధీయన్ సోషలిజం అంటాం మేడం. సో యు ఆర్ కంప్లీట్లీ ఆపోజిట్ టు దట్ సోషలిజం. గాంధీ వాజ్ నాట్ ఎ సోషలిస్ట్. మేము దాదాపుగా అంటే ట్రాఫిక్లో, హైదరాబాద్ ట్రాఫిక్లో దాదాపుగా 1.5-2 hours నుంచి ట్రావెల్ చేసి వచ్చాం సార్. సో ఈ ఏదైతే ఇప్పుడు ట్రాఫిక్ని మేము దాటుకొని వచ్చామో ఇది డెవలప్మెంట్కి చిహ్నం అంటారా, లేదంటే డెవలప్మెంట్కి ఫెయిల్యూర్ అంటారా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాగోల్ సార్. నాగోల్ 1.5 hours పట్టిందా? నేను ఇంకా దగ్గర నుంచి వస్తాను, నాకు 45 నిమిషాలు పడుతుంది కొండాపూర్. సో ఆబ్వియస్లీ మోర్ ట్రాఫిక్ అంటే మోర్ ఎకనామిక్ యాక్టివిటీ కదా, అంటే అది అందరు పనుల మీద తిరుగుతుంటారుగా. ఇట్ ఈస్ ఎ సైన్, ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్. కానీ దాని అర్థం, ఇంకొక అర్థం ఏంటంటే, ప్రభుత్వం మనం ఆర్థికంగా ఎదుగుతుంటే దానికి కావలసిన సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో గ్రోయింగ్ ట్రాఫిక్ మంచిది రసూల్, బట్ ఇఫ్ ఇట్ రీచెస్ ఎ పాయింట్, అంటే బెంగళూరు ఇస్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ వేర్ అసలు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత, నేను ఇప్పుడు చెప్పట్లేదు, నేను ఇండియా 2011లో 2012లో మూవ్ అయ్యాను. అండ్ 20 ఏళ్ళు పనిచేసిన అలవాటు కదా, ఐ కుడ్ నాట్ జస్ట్ క్విట్ ద జాబ్ ఈవెన్ దో ఐ వాంటెడ్ టు. సో థామ్సన్ రాయిటర్స్ అనే కంపెనీకి పనిచేసేవాడిని. బెంగళూరులో ద గ్రూప్, నేను ఏదైతే గ్రూప్లో పనిచేసానో బెంగళూరులో ఉంటాడు. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత 1.5-2 గంటలు పట్టేది. దిస్ ఐఎమ్ టాకింగ్ 2011-2012. వాళ్ళ వైఫల్యం హైదరాబాద్ లాంటి నగరాలకి బ్లెస్సింగ్, బికాస్ చాలా కంపెనీలు షిఫ్ట్ అయ్యాయి. బట్ మన ప్రభుత్వాలు ఏం నేర్చుకోలేదు బెంగళూరు నుంచి. ఇది ఒక బంగారు బాతు హైదరాబాద్ అనేది. తెలంగాణ రాష్ట్రంకి వచ్చే ఆదాయంలో ఆల్మోస్ట్ 60-70% comes from Hyderabad. Exactly. I don't think even 20% is spent on Hyderabad by the government. They take, but they don't put it back. ఎప్పుడైతే మీరు ఎక్కువ పెట్టుబడి దీంట్లో పెడతారో మరింత మందికి ఉపాధి కల్పిస్తుంది. వాళ్ళు దాదాపు 1 కోటి మందికి పైన ఉన్నారు హైదరాబాద్ జనాభా. అవలీలో ఇంకో 1 కోటి మంది బతకొచ్చు. ప్రపంచంలో వేరే దేశాలు కనుక మనం చూస్తే ఇట్స్ ఆల్ అర్బనైజేషన్. రూరల్ ఏరియాస్ చాలా తక్కువగా బతుకుతున్నారు. ఇట్స్ గ్రేట్ వే టు జనరేట్ ఎంప్లాయ్మెంట్ అండ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ప్రభుత్వం చేయాల్సిందంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏం చేయాలి? రోడ్లు వేయాలి, మెట్రో, నీళ్లు,
మనకు అసలు నీళ్ళ కొరత లేదు. చాలా మంది అనుకుంటే మన దేశం నీళ్ళ కొరత, మంచి నీళ్ళ కొరత లేదు, వ్యవసాయానికి కావాల్సిన నీళ్ళ కొరత ఉంది. వి హ్యావ్ గోదావరి, వి హ్యావ్ కృష్ణ, వి హ్యావ్ హ్యూజ్ డ్యామ్స్, రిజర్వార్స్. సో మీరు అడిగిన ప్రశ్న, ట్రాఫిక్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ గ్రోయింగ్ ఎకానమీ, ఆర్థికంగా మనం ఎదుగుతున్నామని. దానికి తగిన విధంగా ప్రభుత్వం స్పందించకపోతే దెన్ ద ఎకానమీ విల్ స్టాల్ అంటే అభివృద్ధి ఆగిపోతుంది, ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి, ఆదాయాలు తగ్గిపోతాయి, ప్రజలు చాలా కష్టాలు పడతారు. అయితే మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో దాంట్లో ఒక పాయింట్ సార్, మీరు అన్నారు కదా ఏదైతే ఆదాయం వస్తుందో దాంట్లో హైదరాబాద్లో గవర్నమెంట్ డబ్బులు పెట్టట్లేదు అని. లీ క్వాన్ యూ సింగపూర్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో తను ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పడం జరుగుతుంది, ఇండియా ఎందుకు డెవలప్డ్గా లేదు అంటే, ఒకప్పుడు నేను కోల్కతాని అంబిషన్గా తీసుకునేవాడిని, సింగపూర్ ఇలా అవ్వాలి అలా అవ్వాలని. సో అతను చెప్పిన విషయం ఏంటంటే సార్, ఏదైతే డబ్బు ఉంటుందో, డబ్బు అనేది ఇప్పుడు హైదరాబాద్ నుంచి జనరేట్ అవుతున్న డబ్బు హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ మొత్తం పెడుతున్నారు. బట్ బయట మోడల్స్ డిఫరెంట్గా ఉన్నాయి, చైనా తీసుకోండి, వేరే మోడల్స్ కానీ. సో దాంట్లో నాకు క్వశ్చన్ ఏంటంటే సార్, అలా చేసినప్పుడు హైదరాబాద్ డెవలప్ అవుతుంది, ఓకే, దెన్ వాట్ అబౌట్ రిమైనింగ్ స్టేట్ తెలంగాణ? వాట్ ఈస్ హైదరాబాద్ పాపులేషన్ టుడే? ఐ థింక్ 1 కోటి మంది కంటే ఎక్కువ. 1 కోటి మంది. ఇంతకుముందు నాకు తెలుసు ఇఫ్ జస్ట్ 25 years ago ప్రాబ్లీ 1/4 ఉండేది. మీకు ఇంత చెప్పింది అదే రసం. ఈజ్ సిటీస్ దెమ్సెల్స్ ఆర్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్స్. ఇవాళ 10 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చాయి హైదరాబాద్లో. అంటే 10 లక్షల కుటుంబాలు, కుటుంబానికి ముగ్గురు వేసుకున్న 30 లక్షల మంది ఐటీ మీద బతుకుతున్నారు. మళ్ళీ వాళ్ళు కార్లు కొంటారు, ఫ్లాట్లు కొంటారు, మాల్స్కి వెళ్తారు, బట్టలు కొంటారు, షూ కొంటారు, సినిమాలు చూస్తారు, రెస్టారెంట్స్కి వెళ్తారు, అవన్నీ ఉద్యోగాలే కదా. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ద విలేజెస్లో ఎంతమంది ధనవంతులు ఉన్నారు, కోటీశ్వర్లు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. సో వీ రొమాంటిసైజ్ విలేజెస్ అన్నెసెసరీ నా అభిప్రాయంలో. అట్లని గ్రామాలని నిర్లక్ష్యం చేయండి అని అనట్లేదు. ఇవాళ మీరు గ్రామాలకు వెళ్ళండి, రైతు దేవోభావ అంటారు, రైతు మహాత్ముడు అంటారు. ఏ రైతునని అడగండి, మీ అబ్బాయిని వ్యవసాయం చేయిస్తావా, హైదరాబాద్లో ఐటీ జాబ్ చేయిస్తావా? అండ్ షో మీ 1 farmer, ఒక్క వ్యవసాయం చేసే వ్యక్తి, లేదు మా వాడితో వ్యవసాయం చేయిస్తాను. 1, 2 వ్యవసాయం చేసి బిల్ గేట్స్ అయిన వాళ్ళు ఒక పేరు చెప్పండి. నాట్ రియల్లీ. వ్యవసాయం ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం మనిషి? 10,000 సంవత్సరాలుగా, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. సో ఇట్ ఈస్ ఎ వెరీ మెచ్యూర్ ఇండస్ట్రీ. మనం దాన్ని గ్లోరిఫై చేసి వాళ్ళని ఎలగనేయకుండా ఆపి, ఇవాళ నేను చెప్పినట్లు 60-70% డబ్బులు హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. ఇఫ్ యూ పుట్ మోర్ ఇన్ టు హైదరాబాద్, మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెట్రో బాగా విస్తరించేసి, ట్రాఫిక్ సమస్యలు లేకుండా, 24 గంటలు ప్రపంచం 4వ అతిపెద్ద ఎకానమీ అని డప్పు కొట్టుకుంటాం. నీళ్ళు లేవు మనకు, వి డోంట్ గెట్ వాటర్, డ్రింకింగ్ వాటర్, మంచినీళ్ళు, డ్రైనేజ్, ప్లస్ గుడ్ ఎకనామిక్ లైఫ్. 10:30 వస్తే అన్ని దుకాణాలు మూసేస్తారు, పోలీసులు లాఠీలు పట్టుకొని వచ్చి ప్రజల్ని వేధించుకొని తింటారు. అవి లేకుండా చేస్తే, ఇఫ్ దిస్ 1 crore బికమ్స్ 2 crores విత్ డీసెంట్ ఎర్నింగ్, ఏమవుతుంది గ్రామాలకి? గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు కదా. అండ్ నేను చెప్పేది ఏదో ఊహాజనితం. ఐఎమ్ నాట్ క్రియేటింగ్ సంథింగ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ ఎవ్రీ కంట్రీ, ఇన్ ఎ డెవలప్డ్ కంట్రీ. ప్రతి అభివృద్ధి చెందిన దేశంలో, అమెరికాలో 90% రైతులు జస్ట్ 100-120 years ago. ఇవాళ 2%. వేర్ డిడ్ దే ఆల్ గో? దే ఆల్ మైగ్రేటెడ్ టు సిటీస్. సిటీస్ ఆర్ ఫెంటాస్టిక్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్స్. అదొకటి. సిటీస్ పర్యావరణానికి మంచిది, ఫర్ ఎన్వైర్న్మెంట్. వై? వెన్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ ఎ స్మాల్ ప్లేస్, ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ నౌ ఫ్రీ ఫ్రమ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, రైట్? దే డూ ఫార్ బెటర్. అండ్ పొల్యూషన్ వైజ్ కూడా అందరూ ఒక దగ్గర ఉంటే దూర ప్రయాణాలు ఉండవు. ట్రెమెండస్ అడ్వాంటేజెస్. మీరు ఒక గ్రామంలో మీరు పెద్ద శరత్ సిటీ, ఏఎంబి లాంటి మాల్ కట్టలేరుగా, కట్టలేం కదా. బట్ దిస్ ఈస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, రైట్? ఇవాళ మీరు ఏఎంబి మాల్కి వెళ్తే శరత్ సిటీ కొండాపూర్లో కిటకిటలు ఆడిపోతుంటుంది. బట్ విలేజర్ కెనాట్ ఎఫర్డ్ టు. మల్టీప్లెక్స్ ఉండదు. సో వై డు వీ గ్లోరిఫై విలేజెస్? మరి రైతులందరూ వస్తే మనకు తిండి ఎట్లా అంటారు? రైతులందరూ వస్తే అమెరికాలో తిండి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రొడక్టివిటీ, మోడర్నైజేషన్, మెకనైజేషన్. ఇవాళ మన దగ్గర 2 ఎకరాల కంటే ఎక్కువ ఉండదు రైతుకి.
అవును సార్. అమెరికాలో 2,000 ఎకరాల్లో వ్యవసాయం చేసినా తిండి దొరకదు, సరిపోదు. దట్ ఈస్ ద స్టేట్. మన భారతదేశం ఎందుకు వెనకబడిందంటే అవుట్డేటెడ్ థింకింగ్. మనం అసలు నిరాకరిస్తున్నాం బయట ప్రపంచాన్ని చూసి నేర్చుకోవటానికి. వీఆర్ రిఫ్యూజింగ్. మన ప్రపంచంలో కూపస్థ మండుకం అంటే బావిలో కప్పు అనమాట. మనం బావిలో కప్పు ఉంటే ఇక ప్రపంచమే బావి కదా, ఇంకా మనకు దేంతో సంబంధం లేదు. ఇదే స్వర్గం, ఇదే నరకం, ఇదే అన్ని మన పరిస్థితి. సో వీ నీడ్ టు చేంజ్. అయితే ట్రాఫిక్ ప్రాబ్లం కూడా చూసుకుంటే సార్ హైదరాబాద్లో స్పెషల్గా ఇది చెప్పాల్సిన అవసరం లేదు. అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే బెంగళూరు కన్నా కొంచెం మేలు మన హైదరాబాద్ అని చెప్తారు. ఫర్ నౌ బట్ మనకు మెట్రో వేసి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇంతవరకు దెర్ ఇస్ నో ఎక్స్పాన్షన్ ఆఫ్ మెట్రో అండ్ నోబడీ ఈస్ రైడింగ్ మెట్రో బికాస్ ఇట్స్ వెరీ ఇన్కన్వీనియంట్. ఇప్పుడు మీరు ఎల్బీ నగర్లో ఉన్నారు, అది ఇంకొంచెం అవతలకి వేసుకుని ఎల్బీ నగర్ అవతల వనస్థలిపురము హయత్ నగర్లో ఉన్నారు. హయత్ నగర్ నుంచి ఎల్బీ నగర్ రావాలంటే ఎట్లా వస్తారు? వచ్చి మెట్రో ఎక్కాలి. మెట్రో ఎక్కిన తర్వాత ఎక్కడ తిరుగుతారు? రాయదుర్గంలో తిరుగుతారు. మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పనిచేస్తారు. హూ విల్ టేక్ ఇట్? ఈవెన్ ఎయిర్పోర్ట్కి పోవాలన్నా లేదు సార్. లేదు, ఎయిర్పోర్ట్ హీ స్క్రాప్డ్ ఇట్ రేవంత్ రెడ్డి గారు. ఐ మీన్ అసలు అది బ్రిలియంట్ థింకింగ్ నన్ను. అది మొత్తం ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ మన హైటెక్ సిటీ గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్ట్ వరకు కంప్లీట్ డెవలప్మెంట్. కోకాపేట్, నార్సింగి అవన్నీ శంషాబాద్ హెవీ డెవలప్మెంట్. శ్రీశైలం రోడ్డు అది క్యాన్సిల్ చేశారు. అండ్ దిస్ ఇస్ హౌ దే థింక్. బట్ ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు మేక్ ఈస్ with the growing economy we need to grow the infrastructure and that is where the government failure is. అసలు ఎందుకు మనకు ఇది the best example I always give is కళ్యాణ లక్ష్మి షాదీ తోఫా. పెళ్లి జనాలు పెళ్లి చేసుకుంటే ప్రభుత్వానికి ఏం సంబంధం? దే స్పెండ్ 4,000 to 5,000 crores. హైదరాబాద్లో రోడ్లకు 3,000-4,000 కోట్లు ఖర్చు పెడతారు. అండ్ దట్స్ ఎ ట్రాజడీ. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ట్రాఫిక్ తీసుకుని ఒక నడుస్తుంది సార్. ఏంటంటే కొన్ని సిటీస్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏమి ఉండవు. డైరెక్ట్గా మనం ఏ రూట్కి వెళ్ళాలంటే అట్లా వెళ్ళేస్తూ పోవచ్చు, ఎక్కడ కూడా ఆగేది ఉండదు. సో ఆ ఏదైతే సొల్యూషన్ ఉందో అది హైదరాబాద్కి యాప్ట్ అంటారా? రసూల్, దేర్ ఆర్ సో మెనీ సొల్యూషన్స్. ఓకే, ఫస్ట్ అక్కడ అసలు వేర్ ఆర్ యూ పుట్టింగ్ యువర్ మనీ? ఓకే ఓకే రైట్. వీ కెన్ ఎక్స్పాండ్ ద మెట్రో, వీ కెన్ పుట్ ఫ్లైఓవర్స్ అండ్ అండర్ పాసెస్ ఎవ్రీవేర్. హౌ డూ గెట్ రిడ్ ఆఫ్ సిగ్నల్స్? పుట్ ఫ్లైఓవర్స్ అండ్ అండర్ పాసెస్. ఐఎమ్ జస్ట్ సెయింగ్, ఇవాళ హైదరాబాద్లో ఒక 200-300 ఫ్లైఓవర్లు అండర్ పాస్లు కట్టాలి. ఇట్ ఈస్ నీడెడ్ టుడే, నాట్ 2 years ఫ్రమ్ టుడే. టుడే అసలు నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడు కొండాపూర్ ఆ జంక్షన్లో బొటానికల్ గార్డెన్ దగ్గర ఇట్ ఈస్ హెల్. నిజం సార్, నిజం. ఇట్ ఈస్ హెల్. అట్లాంటి జంక్షన్స్ చాలా ఉన్నాయి. అవును. అండ్ దే బిల్ట్ ఫ్లైఓవర్ కట్టారు అక్కడ. వన్ వే, ఒక సైడ్ వెళ్ళొద్దు, ఇంకో సైడ్ రాదు. ఇట్స్ ఓన్లీ వన్ వే ఫ్లైఓవర్. సో దీస్ ఆర్ బిజార్ థింగ్స్ దట్ దే డూ. అంత పెద్ద ఫ్లైఓవర్ కట్టేటప్పుడు కొంచెం ముందు చూపుతోటి అన్ని వైపుల నుంచి ట్రాఫిక్ పోయేటట్టు కట్టకుండా. బట్ ద పాయింట్ ఈస్, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. దెర్ ఆర్ మెనీ గ్రేట్ ఐడియాస్. నాట్ ఓన్లీ signal free roads, you can have trams, you can have any number of things, right? దానికి అంతులేదు ట్రాఫిక్కి. బట్ రిసోర్సెస్ హ్యావ్ టు బి పుట్ ఇన్. ఇవాళ అసలు మనం డబ్బులే పెట్టట్లేదు దాని మీద. డబ్బులన్నీ హైదరాబాద్ అంటే పీకో ఫ్రీగా సిలిండర్ ఇయ్యి, ఫ్రీ బస్ రైడ్ ఇయ్యి, షాదీ తోఫా ఇయ్యి, గొర్రెలు ఇయ్యి, బర్రెలు ఇయ్యి. దిస్ ఈజ్ ఆల్ వీ డూ, రైట్? సో అండ్ దట్స్ ద ట్రాజడీ ఆఫ్ ఇండియా టుడే. ఇట్ ఈస్ నాట్ లైక్ వీ ల్యాక్ మనీ. డబ్బు లేక కాదు. రేవంత్ రెడ్డి గారు చాలా గర్వంగా చెప్తారు, 1,05,000 కోట్ల రూపాయలు ఉచితాలు పంచుతున్నాం. నా దట్ ఈస్ ద మనీ దట్ ఈస్ నీడెడ్ రోడ్లు కట్టడానికి, డ్రైనేజీలకి, మంచినీళ్ళ సప్లైకి, మీరు చెప్పినట్లు సిగ్నల్ లేని రోడ్ల నిర్మాణానికి. ఇవన్నీ చేస్తే బీద ప్రజలు ఎట్లా అంటారు? ఇవన్నీ చేస్తేనే హైదరాబాద్ పెరిగి 1,00,000 మంది, 1 కోటి మందికి ఉపాధి ఇచ్చే హైదరాబాద్ 2 కోట్ల మందికి ఇచ్చి ఆ బీద ప్రజలందరూ చిక్కడ కదా పనిచేసేది. ట్రూ. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఫ్రీ పీస్, గివ్ దెమ్ ఎంప్లాయ్మెంట్. నోబడీ, ఐ విల్ సే 99%, 99% ప్రజలు ఉచితాలు కావాలనుకోరు, ఉపాధి కావాలనుకుంటారు. నోబడీ వాంట్స్ టు బి లేజీ అండ్ వేస్ట్ యువర్ లైఫ్. కానీ మీరు పని చేస్తానా నీకు ఉద్యోగం దొరకకపోతే? అండ్ దట్ ఈస్ వాట్ ఇవాళ ప్రభుత్వాలు చేసే దుర్మార్గం ఏంటంటే, మన ప్రజలందరికీ ఉపాధి కల్పించే అవకాశం ఉన్నా కూడా కేవలం ఎన్నికల్లో గెలవటానికి, కేవలం ముఖ్యమంత్రి పదవుల కొరకు, కేవలం ఎమ్మెల్యే ఎంపీ అవటం కొరకు అన్నీ మేము పంచుతాం. దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్. అండ్ ఇట్స్ ఎ ట్రాజడీ ఆఫ్ మాన్యుమెంటల్ ప్రపోర్షన్స్. ఎందుకంటే రసూల్, మన చుట్టుపక్కల దేశాలు అనూహ్యంగా అభివృద్ధి చెందుతున్నాయి. చైనా మనకంటే 1990లో కూడా మనకంటే వెనకబడ్డ దేశం, కొంచెం, నాట్ మచ్, లిటిల్ బిట్ బిహైండ్. టుడే ఇట్ ఈస్ 5 times ఇండియా.
అంటే మనం 500% పెరిగితే చైనాని అందుకుంటాం, కానీ చైనా ఆగదుగా మనం 500% పెరిగితే వాళ్ళు ఇంకా ముందుకెళ్ళి. సో వెన్ విల్ వీ క్యాచ్ అప్? అండ్ ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ ఇండియా. భారతదేశ భవిష్యత్తుకి చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఓన్లీ వెన్ వీఆర్ స్ట్రాంగ్, ఎకనామికల్లీ స్ట్రాంగ్, ఈజ్ వెన్ వీ కెన్ ఫేస్ ఎక్స్టర్నల్ థ్రెట్స్ ఆల్సో. చైనా నుంచి కానీ, పాకిస్తాన్ నుంచి కానీ, నేపాల్, బర్మా, బంగ్లాదేశ్, శ్రీలంక, నన్ ఆఫ్ దెమ్ ఆర్ హార్డ్లీ ఫ్రెండ్లీ. వాళ్ళ ఇండియాతో ఏ దేశాలు కూడా సత్సంబంధాలు లేవు మనకు. అండ్ ఇఫ్ యూ వాంట్ దెమ్ టు రెస్పెక్ట్ యూ అండ్ లిసన్ టు యూ, ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎకనామిక్ మైట్. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, సరే దుర్మార్గాలు చేస్తున్నారు కానీ స్టిల్ పీపుల్ రెస్పెక్ట్. ఐ లవ్ ద యునైటెడ్ స్టేట్స్ ఎ లాట్, కానీ వాళ్ళ ఫారిన్ అఫేర్స్, విదేశీ వ్యవహారాలు ఏ విధంగా అయితే చేస్తున్నారో ఐ డీప్లీ అపోజ్ ఇట్. బట్ వాట్ ఐమ్ సేయింగ్, పీపుల్ స్టిల్ రెస్పెక్ట్ దెమ్. అండ్ మీరు మీద దేశంగా ఉంటే నోబడీ విల్ రెస్పెక్ట్, అండ్ ఇట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విద్ ఇన్ ఇండియా. ఇది వాట్ మన చుట్టుపక్కల ఇప్పుడు మనకు కాశ్మీర్ ప్రాబ్లమ్ ఈస్ దేర్, స్పాన్సర్డ్ బై పాకిస్తాన్. మావోయిస్ట్ ప్రాబ్లమ్ వాజ్ దేర్, సపోర్టెడ్ బై చైనా. దే విల్ ఆల్ సపోర్ట్ ఇఫ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఇండియా. భారతదేశాన్ని అది చేస్తా అంటే దే విల్ సపోర్ట్. సో అన్లెస్ వీఆర్ స్ట్రాంగ్ వీ కాంట్. సో దేర్ ఆర్ మెనీ ఫ్యాసెట్స్. అంటే ప్రజలు సంతోషంగా ఉండాలన్నా, దేశం శాంతియుతంగా మన సరిహద్దును రక్షించుకోవాలన్నా ఆర్థిక అభివృద్ధి చాలా ముఖ్యం. మన రాజకీయ నాయకులు కేవలం ఓట్ల కోసం, పదవుల కోసం ఈరోజు దేశాన్ని పణంగా దే ట్రేడింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ జస్ట్ ఫర్ పవర్. ఎట్ ద ఎండ్ మీరు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏదైతే బంగారు బాతు దగ్గర నుంచి తీసుకుంటున్నామో తిరిగి ఎంతో కొంత ఇవ్వాలి కదా హైదరాబాద్కి అంటారు, అంతే కదా సార్? బంగారు బాతును కోసుకొని తింటున్నాం అంటున్నాను. See, it is giving you eggs. మీరు అడిగిన ప్రశ్న అదే కదా. The entire city is, grid locked. మొత్తం నువ్వు ట్రాఫిక్ లేకుండా అందరికి 2 గంటలు పడుతుంటే ఇంకా అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? మీరు బంగారు బాతును కోసుకున్నట్లు కదా. బెంగళూరు వాజ్ ద క్లాసిక్ కేస్ ఆఫ్ బంగారు గుడ్డు పెట్టే బాతును చంపినట్లు. దట్ ఈస్ వాట్ వి హావ్ డన్ ఇన్ బెంగళూరు. అండ్ ఇవాళ అదే చేస్తున్నాం హైదరాబాద్. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. సో మై ఓన్లీ థింగ్ ఈజ్, మన 3 లక్షల కోట్ల బడ్జెట్, 1,10 కోట్లు ఎంతో ఉచితాలు కదా. 30 కోట్ల 40 కోట్ల పడండి హైదరాబాద్కి. 30,000-40,000 crores. ఐఎమ్ సెయింగ్, అవుట్ ఆఫ్ దోస్ ఫ్రీబీస్ మీరు మళ్ళీ అన్ని ఫ్రీబీస్ యూ డోంట్ నీడ్ టు గెట్ ఇట్ ఆఫ్ ఇట్. పెన్షన్ ఉందనుకోండి, ఉంచండి. రైట్, ద ఎసెన్షియల్ ఫ్రీబీస్. రైతులకి ఫ్రీ పవర్ ఇస్తున్నారా? ఓకే, ఫైన్, ఫర్ నౌ విల్ డీల్ విత్ ఇట్. దట్ నీడ్స్ టు బి రిజాల్వ్డ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ గివింగ్ థింగ్స్ లైక్ దాట్ ఫర్ ఫ్రీ. బట్ ఉంచండి, కొన్ని బేసిక్ ఉంచేది ఉంటే ఉంచండి. మిగిలిన ఎందుకు? కళ్యాణ్ లక్ష్మి, సిలిండర్లు, ఆర్టీసీ బస్సులు. గవర్నమెంట్ డజంట్ గివ్ ఇట్ ఫ్రమ్ దేర్ పాకెట్. ఇట్ ఈస్ యువర్ మనీ. మన డబ్బులే, మనం పన్నులు కట్టే డబ్బులే మళ్ళీ మనకు పంచుతాం. ఎవరి చెవులో పువ్వు పెడుతున్నారు? సో దట్స్. ఇంకోటి హైదరాబాద్ని చూస్తే సార్, ఒక ఎనాలజీలో చెప్పాలంటే, మంచి సూట్ వేసుకొని, టై వేసుకొని, ఇక్కడ నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి బయలుదేరి అటు ఉప్పల్కి వెళ్ళేటప్పుడుగా బట్టలని అసలు ఏముండవు, పులుసు గారిపోద్ది. ఐ నో. సో డెవలప్మెంట్ చూసినా కూడా మీకు ఒకవైపున బరువు ఎక్కువ, ఇంకోవైపున పైకి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇట్ ఈస్ ఎ ట్రాజెడీ దట్ ఇవాళ హైదరాబాద్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. యాక్చువల్లీ మీరు ఎన్నికలు వస్తే ఓటింగ్ పర్సంటేజ్ ఇస్ వెరీ లో ఇన్ హైదరాబాద్. రూరల్ ఏరియాస్ ఇస్ వెరీ హై. ఎందుకు? దే ఆర్ నెట్ బెనిఫిషరీస్. రూరల్ ఏరియాస్ ఆర్ నెట్ బెనిఫిషరీస్. ఎందుకంటే ఇక్కడ నుంచి అంతా తీసిపోయి అక్కడ ఇస్తున్నారు. మీకు ఏమొచ్చింది ఓటేసి? ద వన్ యూఆర్ టాకింగ్, ఈ గచ్చిబౌలి నుంచి ఉప్పల్కి పోవాలి. ఎవరిని ఎన్నుకున్నా అతని జీవితంలో ఏం మార్పు రావట్లేదుగా. ఎవరన్నా వచ్చి నువ్వు గచ్చిబౌలి నుంచి ఉప్పల్కి నీకు 40 నిమిషాల్లో పోయే మార్గం చూపిస్తా అని ఎవరిని చెప్పారా? చెప్తే వేస్తారు ఓట్లు. యూ హ్యావ్ టు బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. రైట్, టుడే పీపుల్ ఆఫ్ హైదరాబాద్ నెట్ లూజర్స్. కానీ హైదరాబాద్ హెస్ లాట్ ఆఫ్ పవర్. ఇవాళ తెలంగాణలో నాకు తెలిసి 119 సీట్లు. I think almost 30-40 seats are in and around Hyderabad. So they can exercise a lot of influence if they want. Yeah. Somebody should tap that segment. Janabhani tap chesi inspire cheyali, and then we hope to do that, when we become a political party. Yeah. And one more thing, sir, మీరు రీసెంట్గా PPP గురించి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గురించి మాట్లాడారు. సో దాని రిలేటెడ్ నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది సార్. ఏదైనా గవర్నమెంట్ అనుకోండి సార్, ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, ఆర్ఎల్స్ ప్రైవేట్ హాస్పిటల్ మీరు చూసుకుంటే,
గవర్నమెంట్ హాస్పిటల్ని చూసినా భయం వేస్తుంది, ప్రైవేట్ హాస్పిటల్ని చూసినా భయం వేస్తుంది సార్. గవర్నమెంట్ హాస్పిటల్ని ఏమో దాని సిచ్యువేషన్ చూసి భయం వేస్తుంది, ప్రైవేట్ హాస్పిటల్ చూసి అక్కడ ఉన్న బిల్లులు ఏదైతే ఉన్నాయో వాటిని చూసి భయం వేస్తుంది. సో ఒక వ్యక్తి అతనికి మెడికల్ ట్రీట్మెంట్ కావాలి, నీడ్లో ఉన్న వ్యక్తి అసలు ఏది చూస్ చేసుకోవాలంటారు ఇప్పుడు? No, people have already chosen. Nobody goes to government hospital. Hardly anybody. అంటే అసలు మీకు దగ్గర నయా పైసా లేదన్నప్పుడే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు, కానీ ప్రజలు ఈరోజు ఎంత ఖర్చు అయినా సరే ప్రాణం కంటే ఏది ఎక్కువ అని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నారు. నేను వ్యవసాయం చేసేటప్పుడు మా దగ్గర పనిచేసే వ్యక్తి వాళ్ళ అబ్బాయి మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అవుతే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాడు మిర్యాలగూడలో. వాళ్ళే చెప్పారు హైదరాబాద్ తీసుకోమని. వీ కెనాట్ ట్రీట్ యూ హియర్ అండ్ ఇట్స్ వెరీ సీరియస్ కేస్ అంటే వచ్చి యశాదలో, మలక్పేట్లో యశాదలో ఈ గాట్ హిమ్ ట్రీటెడ్ head injury, so they had to do a surgery and all. So it is private, there is no question. Now మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు భయపడతారంటే అవి నరక కూపాలు, ట్రీట్మెంట్ దొరకదు, మిమ్మల్ని కుక్క కన్నా హీనంగా చూస్తారు. అసలు ఈ వాక్ ఇన్ ఐ మీన్ అసలు మీకు వచ్చే ట్రీట్మెంట్ అంటే మన పన్ను డబ్బులు తీసుకొని బతికే ఉద్యోగులు మనల్ని ఎంత హీనంగా చూస్తారో నేను చెప్పలేను. అండ్ ఇట్స్ ఇన్హ్యూమెన్ అండ్ డీహ్యూమనైజింగ్. అయితే మీరు చెప్పే ప్రధానమైన సమస్య ఏంటంటే కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖర్చు అండ్ మెడికల్ ట్రీట్మెంట్ ఈజ్ ఎక్స్పెన్సివ్ ఈజ్ 1. 2 దానికి పరిష్కారం ఇన్సూరెన్స్. ఇప్పుడు రసూల్ గారికి సారీ మేము గారు అనకూడదు, యూఆర్ వెరీ యంగ్. సో రసూల్ నీడ్స్ ఎ ట్రీట్మెంట్, లెట్స్ సే నీ సర్జరీ. మీరు వెళ్ళారు, అపోలోకి వెళ్ళారు, వెరీ వెల్ రెప్యూటెడ్ హాస్పిటల్. అపోలో గెట్స్ 10,000 పేషెంట్స్, రసూల్ అందరూ 10,000 ఒకటి. ఇఫ్ యూ డోంట్ లైక్ ద ప్రైస్ యూ కెనాట్ నెగోషియేట్. అక్కడ కూర్చొని నా నీ సర్జరీకి రేటు తగ్గి అంటే పోయిరా లైట్ తీసుకుంటారు. బికాస్ హూ ఆర్ యూ ఆర్ నో బడీ. ఎగ్జాక్ట్లీ. మీరు లేకపోతే ఇంకో 1000 మంది వస్తారు. బట్ దట్ ఈస్ వేర్ ద ఇన్సూరెన్స్ ప్లేస్ ఎ హ్యూజ్ రోల్. ఏ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఏం చేస్తుందంటే యూ పే ఏ ప్రీమియం టు ద ఇన్సూరెన్స్ కంపెనీ. అది వ్యాపారం కాబట్టి మీలాంటి కస్టమర్లు రావాలంటే మీకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించే ప్రయత్నం ఇన్సూరెన్స్ కంపెనీ చేయాలి. అది ఆన్ వన్ సైడ్. రెండో వైపు ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఒక 10 లక్షల మంది పేషెంట్లు ఆర్ పీపుల్ హూ సబ్స్క్రైబ్ టు ది ఇన్సూరెన్స్ ఉంటే నో దే విల్ గో టు అపోలో. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రసూల్. ఎవ్రీ ఇయర్ ఐ విల్ సెండ్ యూ 20,000 పేషెంట్స్ టు యూ. నో గివ్ మీ ఎ డీల్. సో దట్ ఈస్ హౌ ద నెగోషియేషన్ హ్యాపెన్స్. బట్ భారతదేశంలో అది లేదు. ఇన్ దట్ ఈస్ ఆ పీపీపీ వీడియోలో నేను ప్రపోజ్ చేసింది ఏంటంటే గో విత్ నెదర్లాండ్స్ మోడల్. ఎవరికైతే బీదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కొనుక్కునే అవకాశం కల్పించండి, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వండి. ఇప్పుడు ఈవెన్ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే సార్. నేను అంటే మనం ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి సంవత్సరం మెడికల్ మీద, గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద అన్ని వేల కోట్లు ఖర్చు పెడుతూనే ఉంటుంది. అండ్ అంత చేసినప్పటికీ అండ్ మేము చేస్తున్నాం గవర్నమెంట్ చెప్తుంది, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అక్కడికి ఎవరు వెళ్ళట్లేదు. సో వై నాట్? అంటే మేము కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ మేము దాని రిలేటెడ్ వర్క్ చేస్తూ ఉంటాం. సో చాలా కేసెస్ చూస్తూ ఉంటాం సార్, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఎందుకు అంటే మనం ప్రతి ఒక్కరికి అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి సిటిజన్కి మనం ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వకూడదు? అండ్ తను నిర్ణయించుకుంటాడు, తను ప్రైవేట్ హాస్పిటల్ పోవాలా, అపోలోకి పోవాలా, కిమ్స్కి పోవాలా, మ్యాక్స్కి పోవాలా, తను నిర్ణయించుకుంటాడు కదా. సో అలా ఎందుకు చేయవు గవర్నమెంట్స్? ఆ విధంగా ఎందుకు ఆలోచించవు? ఏదైనా బాటిల్ దే షుడ్ సి. అందుకని నేను కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తే పీపుల్ ఆర్ షాక్డ్. అయితే ప్రభుత్వ స్కూళ్ళను మూసేయాలి, ప్రభుత్వ ఆసుపత్రులు మూసేయాలి. ఐ డూ ఇట్ ఫర్ సెన్సేషన్. ఐ అండర్స్టాండ్, టు గెట్ యువర్ అటెన్షన్. రేపు అన్ని స్కూళ్ళు మూసేసి అన్ని ఆసుపత్రులు మూసేసి జనాలు రోడ్డు మీద పడతారు. యు నో వాట్ ఐమ్ సేయింగ్. దేర్ హ్యాస్ టు బి ఒక మోడల్. యూ హ్యావ్ టు బిల్డ్ ఏ రోడ్ మ్యాప్ ఫర్ ట్రాన్సిషన్. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి పాలనలో వీ హ్యావ్ చోజన్ సోషలిజం యాజ్ అన్ ఎకనామిక్ పాలసీ అండ్ దట్ ఈస్ అ డిజాస్టర్. ఈ భూప్రపంచంలో సోషలిస్ట్ విధానాలని అవలంబించి అభివృద్ధి చెందిన దేశం ఒక్కటి కూడా లేదు. నాశనమైన దేశాలు కోకొల్లలు. ఐ మీన్ దెర్ ఇస్ లైక్ లాంగ్ లాండ్రీ లిస్ట్. మనం ఇప్పుడు సౌత్ కొరియా, నార్త్ కొరియా చూస్తున్నాం. గతంలో ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ చూసాం. లాట్ ఆఫ్ ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్, పోలాండ్, చెకోస్లోవేకియా,
Soviet Union itself, and China was like the best example for communist failure. Cuba, ఈ మధ్య కాలంలో వెనిజువేలా. సో ఆ విధానాలు అవలంబించి వీ వెంట్ ఆన్ ఎ రాంగ్ ట్రాక్. ఇన్ ద ప్రాసెస్ వీ బ్రెయిన్ వాష్డ్ అవర్ పీపుల్. ఇంకా అసలు ఈ ప్రపంచంలో ఇంకో విధానం ఉండదు, ఇది ఒక సోషలిస్ట్ విధానమే సరైన ఆర్థిక విధానం, ఇంకా అసలు దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ భారతదేశంలో. క్యాపిటలిజం అంటే దే ఆర్ లైక్ దోపిడీదారి వ్యవస్థ అంట, పెట్టుబడిదారి వ్యవస్థ కాదు, దోపిడీదారుల వ్యవస్థ. ఆ మైండ్ సెట్ మార్చడానికి చాలా టైం పడుతుంది. ఇట్ రిక్వైర్స్ పీపుల్ టు థింక్ ఏ మార్కెట్ సొల్యూషన్. మార్కెట్ సొల్యూషన్ అంటే ఏం లేదు, ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళకి నచ్చింది చేసుకుని నచ్చింది కొనుక్కోవటం అంతే. దాంట్లో ప్రభుత్వ జోక్యం ఉండకుండా ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు తెలివైన వాళ్ళు వీళ్ళందరూ కూర్చొని దే ట్రై టు ఎంజినీర్. రసూల్కి ఏం కావాలి, జాఫర్కి ఏం కావాలి, యశ్వంత్కి ఏం కావాలి, వీళ్ళ అవసరాలు తీర్చడానికి ఏం ఫ్యాక్టరీలు పెట్టాలి, ఈ ఫ్యాక్టరీలో ఎవరు పనిచేయాలి, ఎంత ఉత్పత్తి చేయాలి, దట్స్ హౌ దే కీప్ ఆన్ థింకింగ్ దిస్ 5-year plans అని. ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. సో అన్లెస్ వీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ దర్ ఇస్ నథింగ్. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మన ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించట్లేవు అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ సోషలిస్ట్ మైండ్ సెట్. వీఆర్ నాట్ అనేబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ నాలాంటి వాళ్ళు చేసే ప్రయత్నం అదే. ఇంకొక పద్ధతి ఉంది, నేను చెప్పేదంటే ఇంకొక పద్ధతి కాదు. దేశాభివృద్ధి చేయడానికి ఈ ఇంకొక పద్ధతి ఒకటే మార్గం. సో యూ హ్యావ్ ట్రైడ్ 78 years, ఇట్ హ్యాజంట్ వర్క్డ్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ అనదర్ 78. 78 ఏళ్ళు ప్రయత్నం చేశారు, ఇంకో 78 ఏళ్ళని పనిచేయదు. నేను చెప్పే మార్గం ఒకటే మార్గం సాధ్యం. ఈ దేశం అభివృద్ధి చెందాలి, ప్రజల జీవితాలు బాగుపడాలి, అందరికీ మంచి ఉపాధి అవకాశాలు ఆదాయాలు ఉండాలంటే ఓన్లీ వే పాసిబుల్ ఇస్ త్రూ క్యాపిటలిస్ట్ సొసైటీ. అలా క్యాపిటలిజం వైపు వెళ్ళిపోతే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మా జెన్జీ ఆడియన్స్ చాలామంది ఉంటారు, చాలామందికి పెద్ద పెద్ద పదాలు అనిపిస్తాయి క్యాపిటలిజం సోషలిజం అనేది. ఒక్కసారి అంటే ఏంటి డిఫరెన్స్ చెప్పేసి. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, అంటే టోటల్ క్యాపిటలిస్ట్ వైపే ఉంటే వాళ్ళకి అంటే ఎవరైతే పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉంటారో, బిజినెసెస్ రన్ చేసే వాళ్ళు ఉంటారు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ రన్ అవ్వాలి, లాభాలు రావాలని కోరుకుంటారు. బట్ అలా ఉన్నప్పుడు సో అంటే పీపుల్కి ప్రాబ్లం అవుతుంది కదా. సో ఇక్కడ తీసుకురండి సార్. రోడ్డు మీద పండ్ల బండి చూస్తాం కదా, మామిడి పండ్లు అరటి పండ్లు అమ్ముకుంటుంటాడు. అతనికి బండి ఎక్కడి నుంచి వస్తాయి, అతని పండ్లు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బు కావాలి కదా, పెట్టుబడి కావాలి కదా, మనీ కావాలి. పొద్దున హోల్సేల్ మార్కెట్కి పోయి నాకు మామిడి పండ్లు అరటి పండ్లు ఏంటంటే వచ్చి తీసుకో అంటారేంది? అన్నారు కదా. యూ నీడ్ టు హ్యావ్ సమ్ మనీ. వేర్ డస్ ద మనీ కమ్ ఫ్రమ్? వెన్ యూ సేవ్ సమ్ మనీ. అది పెట్టుబడి. అది తీసుకొని మీరు రోడ్డు మీద అమ్ముకుంటూ ఉంటారు. పోలీసుడు వచ్చి డబ్బులు ఇవ్వ అంటాడు, ఇంకోటి వచ్చింది పక్క చెప్తాడు, మిమ్మల్ని బతకనియరు. ఆర్ యూ పుట్ ఎ స్మాల్ రెస్టారెంట్, ఫుడ్ ఇన్స్పెక్టర్ వస్తాడు, జిఎస్టీ కట్ అంటాడు. మనోరు జిఎస్టీ గప్చుప్లు సమోసాలు అమ్మేవాడు దగ్గర 50 లక్షలు ట్రాన్సాక్షన్, ఇప్పుడు జిఎస్టీ కట్ అంటారు. సో పెట్టుబడిదారుడు అంటే బిల్ గేట్స్, ఈలాన్ మస్కే కాదు, అందరు వ్యాపారస్తులు. నౌ యువర్ బేసిక్ క్వశ్చన్ ఇస్ క్యాపిటలిజం అంటే ఏంటంటే స్వేచ్ఛగా రసూల్ చదువు అయిపోయింది, ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటే అతనికి ఎటువంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకుని తను ఉత్పత్తి చేసింది 10 మందికి అమ్ముకునే వ్యవస్థ ఉండాలి. ఫ్రీడమ్, దట్ ఈస్ క్యాపిటలిజం. దీంట్లో పెద్ద విశేషం, వాట్ ఈస్ ద బిగ్ డీల్ అబౌట్ ఇట్ అని మీరు అనుకోవచ్చు. బట్ దట్ ఈస్ అ బిగ్ డీల్ బికాస్ దే విల్ నాట్ లెట్ యూ. రసూల్ గారికి చైనా నుంచో టైవాన్ నుంచో యూ నీడ్ అ పార్ట్, యూఆర్ మేకింగ్ దిస్, ఈ రిమోట్ తయారు చేయాలి. ఈ రిమోట్కి కావాల్సిన డిస్ప్లే ప్యానెల్ మీకు చైనాలో చీప్గా దొరుకుతుంది, నాట్ అలౌడ్. ఆర్ 100% డ్యూటీ అంటాడు. 100% డ్యూటీ చేసిన తర్వాత మీరు ఇంక వేరే వాళ్ళతో పోటీ పడలేరు. దిస్ ఇస్ ఇంటర్నేషనల్ మార్కెట్ కదా, భారతదేశంలో కాదు వేరే దేశాలు కూడా అమ్ముకోవాలిగా. యూ కాంట్ కంపీట్. అండ్ దెన్ దే విల్ సే లేబర్, నౌ యూ సెటప్ ఎ ఫ్యాక్టరీ. ఈ ఎయిర్ కండిషనర్లు రిమోట్లు ఫ్యాక్టరీ పెట్టాడు రసూల్. రైట్, రసూల్ డిడ్ సమ్ ఐటీ వర్క్, సేవ్డ్ 5 crores అండ్ స్టార్ట్స్ అన్ ఏసీ ఫ్యాక్టరీ. బికాస్ 140 కోట్ల జనాభా, 1 కోటి మందికి కూడా ఏసీలు లేవు, 139 కోట్ల మందికి ఏసీలు కావాలి. గ్రేట్ మార్కెట్, రైట్? అండ్ యూల్ సే ఓకే, నవ్ ఐఎమ్ స్టార్టింగ్ అన్ ఏసీ ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీ కడతారు. ఆల్ యువర్ లైఫ్ ఎర్న్డ్ మనీ గోస్ ఇన్ టు ఎ ఫ్యాక్టరీ. యూఆర్ నాట్ బిల్ గేట్స్, యూఆర్ నాట్ ఇలాన్ మస్క్, యూఆర్ రసూల్. First, all the permissions, you have to bribe everybody, right? Building permission, electricity, fire, revenue, మిమ్మల్ని బతకనియడు, అన్నీ అయిపోయిన తర్వాత రసూల్ సక్సెస్ఫుల్లీ మెనూవర్స్ ఆల్ ఆఫ్ దీస్ అండ్ స్టార్ట్స్ అ ఫ్యాక్టరీ. ఒక 100 మంది ఎంప్లాయీస్ని అపాయింట్ చేస్తాడు. కమ్స్ యూనియన్ అండ్ దే సే, టఫ్ బాస్, యూ కెనాట్ ఫైర్ అస్. మేము యూనియన్ అయిపోయాం, నన్ను ఉద్యోగం నుంచి తీయలేవు.
వంద మందిలో జాఫర్ లాంటి వాళ్ళు ఎవరో బాగా కష్టపడి పనిచేస్తుంటారు. జాఫర్కి 2,000 జీతం పెంచాలనుకుంటారు, ఆర్ యూ వాంట్ గివ్ ఎ బోనస్. దే సే టఫ్ బాస్, యూ కెనాట్ గివ్, మేము డిసైడ్ చేస్తాం, నువ్వు నడవవు నువ్వు చేసేది. దెన్ దే విల్ సే యూ నీడ్ టు గివ్ ఎవ్రీబడి హెల్త్ ఇన్సూరెన్స్, యూ నీడ్ టు గివ్ ఎవ్రీబడి ప్రావిడెంట్ ఫండ్. ఇవన్నీ చేస్తారు, మీ ఖర్చులు టాప్లో వేసిపోతాయి. చైనా విల్ బి సెల్లింగ్ ఫర్ హాఫ్ ద కాస్ట్. హౌ విల్ యూ కంపీట్? సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్. వాట్ ఈస్ క్యాపిటలిజం ఈజ్, రసూల్ శుభ్రంగా నచ్చిన ఫ్యాక్టరీ పెట్టుకొని, నచ్చిన వాళ్ళని ఉద్యోగంలో పెట్టుకొని, నచ్చిన జీతాలు, అమ్మో దొంగ దోపిడి, రసూల్ ఈజ్ లూటింగ్, చీటింగ్. దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లమ్ విత్ ఇండియా టుడే ఈజ్. వెన్ యూ హ్యావ్ ఫ్రీడమ్ టు డూ వాట్ యూ వాంట్ వితౌట్ హార్మింగ్. లెట్స్ సే యూ స్టార్ట్ ఏ డ్రగ్స్ ఫ్యాక్టరీ, pharmaceuticals. You have all the freedom, but the freedom doesn't mean you can pollute groundwater or pollute the air where people fall sick. As long as you are not harming people, చుట్టుపక్కల ప్రజలకి హాని, ఫిజికల్గా హాని చేయనంత కాలం యూ షుడ్ బి ఫ్రీ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్, పే వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ వాట్ హ్యాపన్స్ ఇస్ ద కాంపిటీషన్. ఇప్పుడు ఐటీలో దేర్ ఆర్ నో శాలరీ క్యాప్స్ కదా. విచ్ ఇండస్ట్రీ పేస్ మోర్, ఐటీనా మ్యానుఫ్యాక్చరింగా? ఐటీ. వై? దే షుడ్ రాబ్ పీపుల్, రైట్? అందరిని దోచుకోవాలి కదా. ఐటీ కంపెనీ యజమాని ఏం చేయాలి? అందరిని దోచుకోవాలి కదా. ఏం రూల్స్ లేవు, యూనియన్ లేవుగా, జీతం క్యాప్స్ లేవుగా. Who gets paid less, manufacturing or IT? Manufacturing gets paid less. So it is not that, ఇంతెందుకు రసూల్, SpaceX is now IPO. 4,000 millionaires in SpaceX today. 4,000 మంది ఉద్యోగులు మిలియనీర్లు అయ్యారు. Why did they do it? దోచుకోవాలి కదా. పెట్టుబడిదారుడు ఏం చేస్తాడు? ఉద్యోగుల రక్తం పీల్చుకోవాలి కదా. He should rob them. He should take every bit of their sweat and blood and everything from them, right? But yes, why is it? Why there are even a janitor? Ante floor శుభ్రం చేసేవాడు కూడా millionaire ఇవాళ. Welding, there is a welder who is worth $5 or $8 million today. The guy who does welding, who came from Mexico, 8 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాడు. That fellow is a millionaire today. So చాలా అపోహలు ప్రజల్లో, the left భావజాలం ఏదైతుందో, it has polluted our minds completely. సార్, మీరు యాక్చువల్గా మీ యూట్యూబ్ వీడియోస్లో కామెంట్స్ చదువుతారా సార్? ఓకే, నేను యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఐ బిలీవ్డ్ ఇన్ ద ప్రిన్సిపల్ దట్ ప్రతి కామెంట్కి నేను రెస్పాన్స్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు అవుతుందా సార్? ఇంపాసిబుల్, ఐ కాంట్ కీప్ అప్. ఇట్స్ జస్ట్ there's just so much. At least I asked Jafar to help me with కనీసం బూతులను శుభ్రం చేయి, బికాస్ అదర్ పీపుల్ రీడ్, రైట్? ఆ బూతులను శుభ్రం చేయ, అది కూడా కావట్లేదు. బట్ ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక అరగంట అన్నా ప్రయత్నం చేస్తాను చదవటానికి. ఎక్కడన్నా కొంచెం థాట్ఫుల్ ఛాలెంజ్, ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్నించడంలో కొంచెం లోతైన ప్రశ్న, లాజికల్గా ప్రశ్న వేసినప్పుడు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏదైనా స్ట్రేంజ్ కామెంట్ చదవడం జరిగిందా సార్? అంటే చాలా ఉంటాయి, ఉన్న చాలాలో ఒకటి ఫిల్టర్ చేయాలి. There are a lot of strange comments. My memory is bad. I can't remember anything. But generally I will say 70-80% are positive. But yeah, I don't know. Yeah, a lot of inappropriate comments. I think that's the most troubling part. But it's okay. But that's life. ఏమవుతుందంటే రసూల్, when people sit behind a computer and you have anonymity, ఎవరు రాసేవాడు కూడా తెలియనప్పుడు అందరికి ఎనలేని ఆవేశం అండ్ ఫ్రీడమ్ దే గెట్. అంటే మీరు వీడియో చేసేటప్పుడే ఈ వీడియోకి పక్కా కాంట్రవర్సీ అవుతుంది తెలుస్తుంది? కొన్ని తెలుస్తాయి. ఐ టెల్ యూ, నారాయణ చైతన్య దయ్యాలు కాదు దేవుళ్ళు, ఐ నో ఇట్ విల్, బట్ ఐ హ్యాడ్ టు డూ ఇట్. ద వన్ వీళ్ళందరూ కూడా రెసిస్ట్ చేశారు. దేర్ ఇస్ వన్ వీడియో ఐ మేడ్ ఆన్ పవన్ కళ్యాణ్, అండ్ ఐ హ్యాడ్ అన్ ఇంట్రెస్టింగ్ టైప్. పవన్ కళ్యాణ్ కూటమి నుంచి వెళ్ళిపోవాలో అట్లాంటిది ఏదో పెట్టా, అండ్ వీళ్ళందరూ వద్దన్నారులే కానీ, బట్ ఐ న్యూ దట్ విల్ ఆల్సో హ్యావ్ ఎ బ్యాక్లాష్. సో ఓకే, అంటే తెలిసిపోతుంటాయి, కొన్ని తెలుస్తాయి. యా, ప్రభుత్వ స్కూళ్ళు మూసేయాలి, దట్ డెఫినెట్లీ బి ఎ బ్యాక్లాష్. మెడికల్ కాలేజెస్ పీపీపీకి సపోర్టింగ్గా వీడియో చేశాను, ఐ న్యూ దెర్ విల్ బి సమ్ బ్యాక్లాష్. సో తెలుస్తాయి, డెఫినెట్లీ యూ విల్ నో. దెర్ ఆర్ సమ్ వీడియోస్ యూ విల్ నో రైట్ అవే. ఓకే, అండ్ మీరు బుక్స్ బాగా చదువుతారని
పర్వాలేదు చదివేవాడిని. అంటే నేను వెరీ సెలెక్టివ్ ఇన్ రీడింగ్ బుక్స్. చాలామంది పుస్తకాలు ఇస్తారు కానీ ఫర్ మీ నాకు ఉన్న ఆలోచన ఏంటంటే ఈ 100 సంవత్సరాల్లో చాలామంది గొప్ప గొప్ప పుస్తకాలు రాశారు. అండ్ ఐఎమ్ స్టిల్ వే బిహైండ్ రీడింగ్ ఆన్ మెనీ ఆఫ్ దోస్. సో ఒకవేళ చదివితే ఐ షుడ్ రీడ్ మ్యాగ్నమ్ ఓపస్ అంటే మీ జీవితంలో రాసిన అతి గొప్ప పుస్తకం ఏది అంటే అది చదవాలనేది. So I try to read some of the best books, and I don't necessarily read the latest current books as such. And lot of reading is more on libertarian content. Milton Friedman ganivandi, Mises ganivandi, Rothbard I really love, Ayn Rand, వీళ్ళ ఎక్కువగా చదివాను. కొంత కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, లెఫ్ట్ ఆల్సో ఐ రీడ్ జస్ట్ టు గెట్ అండర్స్టాండ్ వాట్ ద అదర్ సైడ్ ఈస్ సెయింగ్. నిజం చెప్పండి సార్, మీరు కొన్న బుక్స్ ఎక్కువ, చదివిన బుక్స్ ఎక్కువ? అంటే చాలా మంది బుక్స్ కొంటుంటారు. అంటే ఇప్పుడు కొంచెం కొనే కల్చర్ తగ్గింది. ఒక్కోసారి ఆవేశం వచ్చి కొంటాను. ఆకాష్ అని వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అని కూడా, యంగ్ ఫెలో, ఐఐటి మెడ్రాస్లో చదివాడు. ఈజ్ డూయింగ్ ఎ స్టార్ట్అప్ ఇన్ బెంగళూరు. హీ రోట్ ఎ బుక్. ఇవాళ కొన్నాను, నిన్నే కొట్టి ఇవాళ వచ్చింది అమెజాన్లో, ఎకానమిక్ మీద. సో ఐ బాట్ ఇట్, నవ్ ఐ షుడ్ రీడ్. బట్ నేను గిల్టీనే. కొని కొంత చదువుతాను, బట్ ఒక 10-20 పేజీలు చదివేసరికి ఇట్ షుడ్ పుల్ యూ ఇన్. అంతకంటే ఐ డోంట్ వాంట్ గివ్ మోర్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. 20-30 పేజీల తర్వాత కూడా మీ అటెన్షన్, మీ ఇంట్రెస్ట్ గ్రాప్ చేయకపోతే దెన్ దట్ బుక్ ఆల్సో డజంట్ డిజర్వ్ టు బి రెడ్. వాట్, ఇప్పుడు సినిమా థియేటర్ అంటే సత్యం ఏం చేస్తాం, 3 గంటలు కూర్చోవాలి. పుస్తకం అంటే మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుందిగా. సో అది. బట్ మై థింగ్ అబౌట్ రీడింగ్ ఈజ్ జస్ట్ థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఎన్ని చదువుతాం. బట్ చదివే పుస్తకం ఏదైనా బెస్ట్ వర్క్ ఇఫ్ యూ రీడ్, ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైమ్. ఐఎమ్ ఎ చేంజ్ మ్యాన్ బికాస్ ఆఫ్ రీడింగ్. ప్రస్తుతం ఏం చదువుతున్నారు సార్? సజెస్ట్ చేయాలంటే ఏం సజెస్ట్ చేస్తారు? నాకు లైఫ్ చేంజింగ్ బుక్స్ దేర్ ఆర్ ఎ ఫ్యూ. మరీ యంగ్ ఏజ్లో, నాట్ యంగ్ ఏజ్, వెన్ ఐ వాజ్ డూయింగ్ మాస్టర్స్ ఇన్ కాలేజ్, సో ఐ మస్ట్ బి 21 or 22లో మహాత్మా గాంధీ పుస్తకం ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ చదివాను. ఐ స్టార్టెడ్ విత్ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ and immediately followed with Experiments with Truth. Freedom at Midnight was a fascinating story, but Experiments with Truth was life-changing. భారతదేశంలో ఉన్నప్పుడు అసలు అబద్ధాలు అనేది చాలా సులువుగా వచ్చేస్తాయి. కల్చరల్లీ ఐ వాజ్ నెవర్ టాట్ చిన్న విషయాలకు అబద్ధాలు చెప్పకూడదని. బట్ Experiments with Truth showed me the path in terms of how to live your life is one. రెండోది, అబద్ధం చెప్పకపోతే మీ లైఫ్ అసలు ఎంత ఈజీ అయిపోతుందో, ఇట్ ఈస్ అన్బిలీవబుల్. యువర్ లైఫ్ జస్ట్ బికమ్స్ సో ఈజీ అండ్ సో సింపుల్. సో దట్ వాజ్ ఎ బిగ్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ స్వామి వివేకానంద కర్మయోగ. స్వామి వివేకానంద హ్యాస్ ది సిరీస్, ఒక 7-8 పుస్తకాలు ఉన్నాయి, అన్ని చదవాలి. దాంట్లో రాజయోగ ఉంది, ఇంకోటి ఏదో ఉంది. బట్ మొదటి పుస్తకం కర్మయోగ. ఓకే. I always wondered the purpose of life, and Swami Vivekananda gave a direction in terms of the purpose of life is to do meaningful work. Karma, ade panjayatamlone you have to find your happiness. Of course, I believe the ultimate goal of life is to be happy. ఎవరైనా ఏ పని చేసినా, ప్రతి పని మీరు చేసేది it should give you happiness. సార్ కొన్ని కష్టం, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాం, it doesn't give you happiness, but eventually the long term goal is when you are fit. It is difficult now, but you are healthy and you are able to do more things, right? ఒక్కోసారి కొన్ని కష్టమైన పనులు, ఇప్పుడు రోజు పనికి వచ్చి 8 వచ్చి రాత్రి 8 దాకా పని చేయడం కష్టమైన పని. యూ కాంట్ సే, బట్ నెట్ రిజల్ట్ ఈస్ ఇట్ విల్ గివ్ యూ హ్యాపీనెస్. ఇట్ విల్ గివ్ యూ సమ్ సాలరీ, యూ కెన్ రైజ్ యువర్ ఫ్యామిలీ, యూ కెన్ గివ్ యువర్ చిల్డ్రన్. సో కర్మయోగ ఈస్ దాట్. ఇట్ టాట్ మీ వర్క్ ఎథిక్. అండ్ దెన్ బెన్ ఫ్రాంక్లిన్ వే టు మనీనో ఏదో ఉంది, చిన్న పుస్తకం, అద్భుతమైన పుస్తకం, బెన్ ఫ్రాంక్లిన్. అండ్ ఐడియాలజికల్లీ ఫ్రీ టు చూస్ ఆర్ క్యాపిటలిజం అండ్ ఫ్రీడమ్, మిల్టన్ ఫ్రీడ్మన్ రాసిన పుస్తకం ఈజ్ వాట్ బ్రాట్ మీ టు లిబర్టేరియన్ ఐడియాలజీ. ఓకే. అండ్ ఐన్ ర్యాండ్స్ అట్లస్ ష్రగ్డ్ ఐ రియలీ లైక్. రాత్బార్డ్, ఇప్పుడు నా అభిమాన ఎకానమిస్ట్ మరీ రాత్బార్డ్, మ్యాన్ ఎకానమీ అండ్ స్టేట్, ఐ లైక్ దట్ book also. So, I mean, these are how the books defined me actually.
బట్ అంత వొరేషియస్ రీడర్ కాదు కానీ నేను, బట్ చదివినై ఐ వాంట్ టు రీడ్ సాలిడ్ బుక్స్ దట్ కెన్ చేంజ్ యూ. అయితే ఇప్పుడు యూట్యూబ్ గురించి మాట్లాడుతున్నాం కదా సార్, ఇప్పుడు చాలా మంది యూత్ ఎలా ఉన్నారంటే ఎందుకు కాలేజ్కి వెళ్ళడం, బిజినెస్ డిగ్రీ ఎందుకు, ఎంబీఏ ఎందుకు, డైరెక్ట్ యూట్యూబ్ జాయిన్ అంటే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం, కంటెంట్ క్రియేషన్ మీద ఉందాం అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? సో మీరు రసూల్, ద ఎగ్జాంపుల్ యూ గేవ్ ఇస్ యూట్యూబ్, బట్ ఇన్ జనరల్ ద వే వీ మేక్ ఎ లివింగ్ ఈజ్ నాట్ నెసరీ ఎడ్యుకేషనే కాదు. ఐ మీన్ బిల్ గేట్స్ డింట్ ఫినిష్ హిస్ అండర్ గ్రాడ్, నీదర్ డిడ్ జకర్బర్గ్. చాలామంది దే డోంట్ డూ ఇట్ అండ్ దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్. ఇవాళ మా స్కూల్లో ప్రత్యేకంగా చూసుకుంటే క్లాస్లో మై క్లాస్మేట్స్, ఇట్స్ నాట్ ద టాపర్ హూస్ డూయింగ్ రియల్లీ వెల్. సో దేర్ ఆర్ నో గ్యారంటీస్ ఇన్ లైఫ్. ఎడ్యుకేషన్ ఒకటే కానీ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ గుడ్ వే టు హ్యావ్ ఎ కంఫర్టబుల్ లైఫ్. ఎందుకంటే మా మంచి మార్కులు వస్తే మంచి కంపెనీలు వచ్చి హైర్ చేస్తాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఆంటర్ప్రెన్యూర్షిప్. ఉద్యోగం కూడా ఆంటర్ప్రెన్యూర్షిప్పే. యూ గో వర్క్ ఫర్ లెట్స్ గూగుల్. మీరు చాలా గొప్పగా చదివి గూగుల్ హైర్ చేసుకుంది. గూగుల్కి మీరు సాఫ్ట్వేర్ కూడా ఏదో డెవలప్ చేసి ఇస్తే వాళ్ళు మీకు జీతం ఇస్తారు. యూఆర్ స్టిల్ సెల్లింగ్ ద కోడ్. సో నథింగ్ అగేన్స్ట్ యూట్యూబ్ ఆర్ నథింగ్ అగేన్స్ట్ ఎనీ ఆంటర్ప్రెన్యూర్షిప్. దే ఆర్ ఆల్ నోబుల్ ప్రొఫెషన్స్. Not true. I'll tell you why. The highest odds of having a comfortable life అంటే మంచి బాగా సెటిల్ అయ్యాడు మావాడు అంటారు కదా, అట్లాంటి లైఫ్ కావాలంటే ఉద్యోగం ఈజ్ ద బెస్ట్ పాత్. భారతదేశంలో ఆంటర్ప్రెన్యూర్షిప్ ద్వారా సక్సెస్ కావడం చాలా కష్టం, చాలా అడ్డంకులు. అందరు యూట్యూబర్ ఎందుకంటున్నారు? నేను ఇందాక చెప్పినట్లు ఎయిర్ కండిషనర్ ఫ్యాక్టరీ, సెల్ ఫోన్ ఫ్యాక్టరీ, మోటార్ సైకిల్ ఫ్యాక్టరీ, కార్ల ఫ్యాక్టరీలు, చెప్పులు, ఇవన్నీ కావాలిగా. బికాస్ వెరీ డిఫికల్ట్ టు డూ. యూట్యూబ్ లైసెన్స్ లేదు, ప్రభుత్వ వాడు కూడా అధికారం వచ్చే రోజు మిమ్మల్ని హెరాస్మెంట్ లేదు, ఫుడ్ ఇన్స్పెక్టర్ రాడు, ఫైర్ వాడు రాడు, కాబట్టి ఈజీ. సో వాట్ ఆర్ పీపుల్ సేయింగ్? వాట్ యూత్ ఈజ్ సేయింగ్ ఈజ్ మా కాళ్ళ మీద మేము నిలబడతాం, మేము వ్యాపారం చేయాలి, చేసి పైకి వస్తాం అంటే అడ్డుకునేది ఎవరు? ప్రభుత్వం. తల్లిదండ్రులు ఏమంటున్నారు? అరే ఆ పెద్ద కంపెనీ వాళ్ళు ప్రభుత్వంతో ఎట్లా పనిచేయాలో ఫిగర్ అవుట్ చేశారు, ఎందుకురా బాబు మనకి తలనొప్పులు పోయి ఉద్యోగాలు చేయండి. ఈ వ్యాపారాలు చాలా కష్టం. అండ్ దట్ ఈస్ ద కోర్ ఆఫ్ ద ప్రాబ్లమ్ టుడే. మన సొంత అంతెందుకు రసూల్, అమెరికాలో ఆటోమేటిక్ కార్లు ఉన్నాయా? దే డ్రైవింగ్ నో డ్రైవర్, వితౌట్ డ్రైవర్ ట్యాక్సీస్ ఆర్ దేర్. నేను మొన్న ఫీనిక్స్ వెళ్ళినప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఇట్ వాజ్ ఆడ్ యాక్చువల్లీ టు సీ ఏ కార్ వితౌట్ ఎ డ్రైవర్. మనం బుక్ చేసుకుంటే ఊబర్లో ఒక కార్ వచ్చింది, డ్రైవర్ లేడు. అది స్కేరీ కొంచెం, అంటే మనకి అలవాటు లేని వాళ్ళు ఏట్రా బాబు ఇది దగ్గర గుద్దుద్దా. దెన్ బ్యాటరీ కార్లు. టుమారో రసూల్ వాంట్స్ టు ఎక్స్పెరిమెంట్ విత్ దిస్. చేయనిస్తారా మిమ్మల్ని? కార్కి చిన్న మాడిఫికేషన్ చేస్తే నేరం అంట. చాలా రెగ్యులేషన్స్ ఉంటాయి, అది మిమ్మల్ని బతకనియరు. దే విల్ నాట్ లెట్ యూ డూ ఇట్. అంటే దానికి ఇంకోటి కూడా ఉంది కదా సార్, అంటే రెగ్యులేషన్స్ లేకపోతే ఎవరికైనా యాక్సిడెంట్ అవుతుందనో దాని వల్ల నెగిటివ్స్ ఏమైనా వస్తాయి. రైట్. అయినప్పుడు వస్తుంది లేదా అసలు ఏమి చేయనివ్వంటే అయిపోయింది, డెడ్ కదా, అయిపోయి ఇండస్ట్రీస్ డెడ్. మళ్ళీ మనం అమెరికా నుంచి బ్యాటరీ కార్లు ఇంపోర్ట్ చేసుకుందాం, అమెరికా నుంచి ఆటోమేటిక్ డ్రైవింగ్ కార్లు ఇంపోర్ట్ చేసుకుందాం. దే అలౌడ్ దీస్ కార్స్ టు గో ఆన్ ద రోడ్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. యునైటెడ్ స్టేట్స్ లేని నొప్పి మీకు వచ్చింది. అది ప్రాబ్లం. మనకు మొట్టమొదటి వచ్చేది మన అధికారులకి, ప్రభుత్వాలకి. దీన్ని ఎట్లా అడ్డుకోవాలి? వీడికి లైసెన్స్ లేదే, వీడికి రిజిస్ట్రేషన్ లేదే, వీడికి ఫైర్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ లేదు. ఇది మనం ఎంతసేపు ఈ అడ్డు పెట్టుకోవాలి, ఆడి దగ్గర ఎంత దొబ్బాలి, ఇదే గొడవ తప్పితాయి. దట్స్ వాట్ ఫ్రీడమ్ అంటే. మీరు చేసే పని వలన ఇతరుల హాని జరిగిందని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అడ్డుకుంటే అర్థం చేసుకుంటే. ఎన్నో యాక్సిడెంట్లు అయ్యాయి యాక్చువల్ అమెరికాలో, మీకు తెలుసో లేదు. లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్ హ్యావ్ హ్యాపెండ్ వెన్ దే ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ దీస్ కార్స్. బట్ అండ్ ఇవేవి చేయకుండా మళ్ళీ మనం దిగుమతి అంటాం. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో యూత్ ఆంటర్ప్రెన్యూర్షిప్ తల్లిదండ్రులు చెప్పే దాంట్లో చాలా మెరిట్ ఉంది. ఎందుకంటే దే ఆర్ లుకింగ్ ఎట్ ద వరల్డ్. ఇప్పుడు 100 మంది పిల్లల్ని చూసి ఎవరు బాగా ఉన్నారా అంటే మంచి శుభ్రంగా చదువుకొని పోయి ఆ మైక్రోసాఫ్ట్లోనో, టాటాలోనో, ఇన్ఫోసిస్లోనో, గూగుల్లోనో పనిచేయడం శుభ్రంగా ఉన్నారు. దే ఆర్ నాట్ అల్ట్రా వెల్తీ. 100 కోట్లు సంపాదించకపోయినా నెలకి శుభ్రంగా జీతం వస్తుంది, భార్య, పిల్లలు, వాళ్ళని చదివించుకుంటాడు, ఒక ఇల్లు,
తిండి తిప్పలు. ఈవెన్ వాళ్ళు కూడా సేఫ్ సైడే చూస్తారు, కాకపోతే ఇప్పుడు యూత్ అంతా ఎక్కువ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానివ్వండి, what I'm స్టార్ట్అప్స్ saying ఈ is- కల్చర్లో ఉన్నారు. అవర్ సిస్టమ్ హ్యాస్ టు చేంజ్. ఇట్ ఈస్ నాట్ అలవింగ్. మన వ్యవస్థ మన కాళ్ళకు చేతులకి సంకెళ్ళేసి రసూల్ నవ్ రన్ గో రన్ ద ఒలింపిక్స్ అంటే యు నో వాట్ ఐమ్ సేయింగ్. దట్స్ ద కైండ్ ఆఫ్ సిస్టమ్ వీఆర్ ఇన్ అన్ఫార్చునేట్లీ. Okay, yeah, అయితే ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆర్ స్టార్ట్ చేశారో వాళ్ళకి మీరు ఇచ్చే టిప్ అనుకోండి, అదల్స్ I don't necessarily see myself as a YouTuber. Social media is a platform for me to sell my ideas. బట్ అంటే I've never looked at it as a product as such because I'm not an entrepreneur. I'm not into these to make money. So ఒక వ్యాపారంలో ఎప్పుడు చూడలేదు. And if somebody has అసలు యూట్యూబ్ has spawned మీకు గతంలో రసూల్, if you want to become an anchor, if you want to become an actor, సింగర్, ఇప్పుడు పెద్ద పెద్ద స్టూడియోస్ కానీ ఈ పత్రికల యజమానులు కానీ మ్యూజిక్ హౌసెస్ కానీ వీళ్ళు రసూల్ స్టార్ అని డిసైడ్ అయితేనే మీరు స్టార్. దే హ్యావ్ టు స్పాన్సర్ యూ అండ్ దే హ్యావ్ టు అవును సార్. గ్రూమ్ అండ్ బిల్డ్ యూ అప్. వాడు వద్దనుకుంటే యూఆర్ అవుట్. టుడే యూట్యూబ్ కానీ సోషల్ మీడియా కానీ హ్యాస్ క్రియేటెడ్ సో మెనీ స్టార్స్ ఆల్ ఆన్ దేర్ ఓన్. They don't have to depend on Nijam, it. sir. So it's a fantastic medium, and this is what technology does. Technology ఏం చేస్తుందంటే ఆ బ్యారియర్స్ అన్ని చెరిపేస్తుంది. So it is a great platform. What to do అంటే I think there is more money in entertainment than in news, as you can see. As మీరు మొన్న ఏదో సినిమా వచ్చింది పాట, I don't remember, వస్తే వన్ డేలో ఐ థింక్ 5 or 10 million వ్యూస్ ఇన్ వన్ డే. తెలుగు సినిమాకే. I mean, no other news channel gets that kind of views. All news channels put together, cable TV news channels, అన్ని కలిపినా కూడా పాపులర్ తెలుగు సీరియల్స్ వస్తాయి చూసారా, దాంట్లో సగం కూడా ఉండవు. ఈవెన్ ఒక రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారము రాబోయే 2030 వరకు ఈ క్రియేటర్ ఎకానమీ ఏదైతుందో $1 trillion ఎకానమీ అవుతుంది అంటున్నారు. క్వైట్ లైక్లీ. దాంట్లో ఫస్ట్ ఇబ్బంది కలిగించేది ఎవరికంటే ఈ యాంకర్స్కి, ఏదైతే న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందో వాటికే టచ్ చేస్తుంది, ఎక్కువ ఇంపాక్ట్ కనిపిస్తుంది అంటున్నారు. ఐ మీన్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఆర్ గెటింగ్ అవుట్డేటెడ్. అంటే ఇప్పుడు మన రెగ్యులర్ కేబుల్ ఛానల్స్ చూస్తున్నాం కదా, ర్యాపిడ్లీ గెటింగ్ అవుట్డేట్ అయిపోతున్నాయి, జనాలు చూడట్లేరు. సో దిస్ న్యూ బ్రీడ్ పీపుల్ లైక్ రసూల్ అండ్ అదర్ యంగర్ ఫోక్స్ ఆర్ వెరీ క్రియేటివ్. ఇప్పుడు మీరు ఇవాళ వచ్చారు కదా, ఐ ఆస్ యూ దేని గురించి ఇంటర్వ్యూ చేస్తారంటే మీరు చెప్పారు. ద ఓల్డర్ జనరేషన్ డజంట్ డూ దట్ కైండ్ ఆఫ్ హోంవర్క్. మీలో ఉన్న ఫైర్, జీల్ వాళ్ళు ఉండే దే గాటన్ యూస్ టు ఎ సర్టన్ ఆ మూస విధానంలో ఉన్నారు. సో ఇట్ ఈస్ ఎ థ్రెట్. ద న్యూ జనరేషన్ ఈస్ ఎ థ్రెట్. బట్ ఫ్యాసినేటింగ్ అండ్ ఫెంటాస్టిక్ కాంటెంట్ వస్తుంది కదా. At the end of the day మంచి ప్రోడక్టే కావాలి. గ్రేట్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు. అండ్ సెల్ఫ్ మేడ్ పీపుల్ ఆర్ ఆన్ దర్ ఓన్, దే ఆర్ బికమింగ్ బిగ్ నౌ విత్ ఏఐ. మీకు యాక్టర్లు, గీటర్లు, సెట్లు ఇవి కూడా అవసరం లేదు. నిజం సార్. యూ జస్ట్ హ్యావ్ టు బి క్రియేటివ్ and be able to use AI to build beautiful movies also. You can make amazing movies, and actually I'm seeing some movies made in AI. అది ఎంత చక్కగా ఉంటున్నాయో. నేను మీకు యూట్యూబ్ రిలేటెడ్ నేను ఎందుకు అడిగానంటే సార్, పర్టికులర్గా చాలా తక్కువ టైంలో బాగా మీరు ఏమంటారు ఆదరణ అంటారు కదా, అది వచ్చిందని నేను అనుకుంటున్నా పర్సనల్గా. సో అందుకని మీరు ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు దట్ బికమ్ వెరీ వాల్యుబుల్ ఫర్ యంగ్స్టర్స్, దోస్ హూ స్టార్ట్, అందుకని అడగడం జరిగింది. అంటే నేను ప్లాన్ చేసింది కాదుగా. ఐ థింక్ వీ హ్యావ్ క్లోజ్ టు 80 or 90 million వ్యూస్. దిస్ ఇస్ సీరియస్ కాంటెంట్, ఇట్స్ నాట్ ఎంటర్టైన్మెంట్ కదా. శ్రీలీల పాటలంటే అది అనుకోవచ్చు కాదుగా. సో ఆన్ యూట్యూబ్ వీ హ్యావ్ అబౌట్ క్లోజ్ టు 70 million వ్యూస్ ఐ థింక్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఇంకో 20-30 ఉంటాయి. సో దట్స్ క్వైట్ ఎ సిగ్నిఫికెంట్ ఇన్ 1 year. But I think it's because original thoughts, genuine, people, when I say some, adoka scary part actually, Rasul, where when people start believing everything you say, and that burden is very painful. మీరు ఏది చెప్పినా కరెక్టే సార్ అంటే అది మన ఇది చాలా కష్టం. ఎందుకంటే మనం మనుషులే తప్పులు చేస్తాం కదా, వి మేక్ మిస్టేక్స్ ఆల్ ద టైమ్, అండ్ దట్స్ అనదర్ వరీసమ్ పార్ట్. బట్ టు బి జెన్యూన్, టు బి ట్రూత్ఫుల్, and to speak your mind honestly, and to be yourself,
ఐ థింక్ దోస్ ఆర్ వాట్ పీపుల్ విల్ అప్రిషియేట్. నేను గమనించింది ఉన్నది ఉన్నట్లు చెప్పి వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా దట్ వీళ్ళకి నచ్చిందని ఒక రకం, వాళ్ళకి నచ్చిందని ఇంకొక రకం చెప్పకుండా. అండ్ ఆనెస్టీ ఈజ్ వన్ అదర్ థింగ్. భారతదేశంలో ప్రత్యేకంగా ఆనెస్టీ ఈజ్ ఎ హ్యూజ్ కమాడిటీ. అది రేర్ కమాడిటీ. కాబట్టి కొంచెం నిజాయితీ ఉంటే ప్రజలు చాలా గౌరవిస్తారు. అండ్ ఇట్స్ అన్ఫార్చునేట్ యాక్చువల్లీ, బట్ దట్ సెల్స్ టు బి ట్రూత్ఫుల్, టు స్పీక్ యువర్ మైండ్, టు బి ఇంటలెక్చువల్లీ ఆనెస్ట్. అఫ్ కోర్స్ నా కేసులో ఏంటంటే ఐఎమ్ ఆఫరింగ్ యూ అన్ ఆల్టర్నేట్ థాట్. మీకు ఇంతకుముందు తెలియని విషయాలు చెప్తున్నాను కదా, దానివల్ల కూడా కొంత ఆసక్తి. పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ కొంచెం టాపిక్స్ సార్ చెప్పాను మీకు ఇంటర్వ్యూ ముందే. యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్, బట్ డజంట్ మీన్ ఐ గివ్ యూ ద ఆన్సర్ యూ లైక్ ఇట్, బట్ ఎనీవే గో హెడ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ ఫస్ట్ శాలరీ ఎంత సార్? అండ్ ఎక్కడ, అంటే ఏ జాబ్ చేసేవాళ్ళు? ఫోటోలు తీసేవాడిని. ఫోటోలు తీయడం అంటే సార్ చెప్తాను. శాలరీ $4.25, $4.25. ఫస్ట్ జాబ్ క్యాంపస్ సెంటర్. క్యాంపస్ సెంటర్ అంటే యూనివర్సిటీలో ఆల్ ద స్టూడెంట్, బుక్ స్టోరు, కెఫెటీరియా, నావెల్టీ ఐటమ్స్ ఉండేవి, అవన్నీ ఉండే ఏరియాని క్యాంపస్ సెంటర్ అంటాం మా కాలేజ్లో. ఓకే. కాలేజ్ ఓపెన్ అయిన తర్వాత ఐడీలకి ఫోటోలు తీస్తాం. దట్ వాజ్ మై ఫస్ట్ జాబ్. ఓకే ఓకే. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ సార్? దట్స్ ఎ టఫ్ వన్. వెన్ యూ సే ఇన్వెస్ట్మెంట్, డూ యూ మీన్ లైక్ స్టాక్ మార్కెట్లా ఎనీ ఇన్వెస్ట్మెంట్ అంటారా? ఎనీ ఇన్వెస్ట్మెంట్ సార్. ఐ డోంట్ నో, ఐ థింక్ ఐ మస్ట్ హ్యావ్ బాట్ సమ్ రియల్ ఎస్టేట్ ఇన్ ఇండియా. అండ్ స్టాక్ మార్కెట్లో కూడా పెట్టాను. ఏ కంపెనీలో మొదటిసారి ఏ కంపెనీ పెట్టాను కూడా గుర్తులేదు. రియల్ ఎస్టేట్ అయితే మరి స్టాక్ మార్కెట్లో ఫస్ట్ సార్? డెఫినెట్లీ టెక్ కంపెనీస్. మరి ఏ కంపెనీలో పెట్టాను మన ఇండియా అంటే? అసలు ఇక్కడ ఏం పెట్టాను నేను. ఎక్కడ భారతదేశాన్ని నేను ఐ లెఫ్ట్ రైట్ ఆఫ్టర్ మై అండర్ గ్రాడ్. ఓకే. సో ఐ లెఫ్ట్ at 21. So I did hardly any. There is no earnings in India. Whatever I earned in the US. ఎక్కడ పెట్టాము అంటే కొన్ని కంపెనీలో పెట్టాను, బాగానే నష్టపడి పోయాను. ఎక్సోడస్ అని ఒక కంపెనీలో పెట్టాము, బ్రోకెడ్ అని ఒక కంపెనీలో పెట్టాను. ఈవెన్ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే సార్, ఫస్ట్ ఫైనాన్షియల్ మిస్టేక్ ఏంటిది? అది ఈ జనరేషన్ అవాయిడ్ చేయడానికి కొంచెం బెటర్ ఉంటుంది కదా. నో, ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ క్వశ్చన్. అది ఏమైందంటే రసూల్, సో ఐ వెంట్ ఇన్ 1993 యూఎస్కి. 95లో గ్రాడ్యుయేట్ అయ్యా. ఇట్ వాస్ సచ్ ఏ అమేజింగ్ టైమ్ టు బి ఇన్ ఏ జాబ్ మార్కెట్. వచ్చి బతిలాడేవాళ్ళు ఉద్యోగాలు తీసుకోమని. ఓకే. అప్పట్లో ఇట్ వాస్ సో బ్యాడ్. అప్పుడు 95లో ఐ గ్రాడ్యుయేటెడ్. ఓకే. సో 95 నుంచి ఇట్ వెంట్ ఆన్ టిల్ ఐ థింక్ ఆల్మోస్ట్ 2002, 2003 దాకా సాగింది అది. బీచ్లకు వెళ్ళి ఎవరన్నా కొంచెం 20లో 30లో కనిపించిన వాళ్ళు ఉంటే ఉద్యోగం తీసుకుంటామని అడిగేవాళ్ళు. అండ్ మేమేం చేసేవాళ్ళం అంటే ఇంటర్వ్యూల పేరు మీద శుభ్రంగా దేశం అంతా దేశాటం చేసేవాళ్ళం. దే యూస్ టు పే ఫర్ ద ట్రావెల్, గివ్ యూ హోటల్, పోయి 1 గంట 2 గంటలు ఇంటర్వ్యూ చేస్తే యూ ఆర్ ఫ్రీ. యూ క్యాన్ విజిట్ ఆల్మోస్ట్ మెనీ స్టేట్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఇట్ వాజ్ అ గ్రేట్ టైమ్. సో వాట్ వాజ్ యువర్ క్వశ్చన్? ఫస్ట్ ఫైనాన్షియల్ మిస్టేక్ సార్. సో మనీ వాజ్ గుడ్. సో ఎప్పుడైతే మీకు డబ్బు బాగా వస్తుందో, నౌ యు ఆర్ రియల్లీ స్మార్ట్. ఎందుకు మన స్మార్ట్ కాబట్టి డబ్బులు ఇయ్యాడు కదా. సో వన్స్ యూ ఆర్ స్మార్ట్, దెన్ ఎనీథింగ్ యూ డూ ఈజ్ స్మార్ట్. యూ కన్విన్స్ యువర్ సెల్ఫ్, అరే నేను చాలా తెలివైన ఉంటారు బాబు, డబ్బులు ఇంతగానో వాడు ఎమ్మడిపడి బతిలాడి మరి ఉద్యోగం తీసుకుంటే ఇంకో 3 లైన్లో మా దగ్గర రా, ఇంకో 10% ఇస్తాం, వీడు ఇంకో 20%, వాడు 30% పెంచుతా అని. వెన్ యూ గెట్ ద మనీ దెన్ యూ సే ఐఎమ్ లైక్ బ్రిలియంట్, నాకు అసలు అంత టెక్నాలజీ అంతా తెలుసు. అప్పుడే దట్స్ వెన్ దిస్ యాహూ, ఈ కంపెనీలన్నీ వస్తున్నాయి కదా, గూగుల్, అప్పుడే ఐపీఓలు, ది జస్ట్ ఓపెనింగ్ అప్. సో ఈ డబ్బులన్నీ తీసిపోయి మనకు తెలిసిన కంపెనీలు అన్నింటిలో మనకు మించిన వాళ్ళు ఏదైనా పెట్టాం. .com బర్స్ట్ తెలుసు కదా, దట్స్ హౌ యూ లూజ్. లాట్ ఆఫ్ us lost, many of our friends. Okay. But they are good valuable lessons. You learn a lot. ఒక్కోసారి మనకు సరైన విషయం అవగాహన లేకపోతే కూడా చాలా నష్టపోతాం. జాన్ బోగుల్ అని ఈజ్ ఎ వెరీ పాపులర్ ఇన్వెస్టర్, వ్యాన్గార్డ్ అనే కంపెనీ స్థాపించాడు. ఈజ్ ఏ అలమ్నై ఆఫ్ మై కాలేజ్, కొలంబియా యూనివర్సిటీ. ఒక రోజు లెక్చర్ ఇచ్చాడు మా కాలేజ్కి వచ్చి. అతను చెప్పినప్పుడు అర్థమైంది, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఇండివిజువల్ స్టాక్స్లో పెట్టొద్దు,
ఇండెక్స్ ఫండ్స్లో పెడితే యూ విల్ డూ బెటర్ బికాస్ 90% ఆఫ్ ద పీపుల్ విల్ లూజ్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్. ఏది ఒక్కొక్క స్టాక్ నాకు ఈ కంపెనీ బాగా చేస్తుందని తెలుసు, ఆ కంపెనీ బాగా చేస్తుంది, ఇండెక్స్ లో పెట్టేవాళ్ళు. ఇండెక్స్ లో అండ్ హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇండెక్స్ ఫండ్స్. అతని రీసెర్చ్ ఏంటంటే మాస్టర్స్ రీసెర్చ్ ఎంఎస్ లో థీసిస్ అనుకుంటా, పిహెచ్డి కాదు. ఈజ్ దట్ ఇండెక్స్ ఫండ్స్ అవుట్ పర్ఫార్మ్ 90% ఆఫ్ ఫండ్ మేనేజర్స్. ఫండ్ మేనేజర్స్ అంటే పిహెచ్డీలు ఫుల్గా దాంట్లో చదువుకున్న వాళ్ళు కూడా కెనాట్ బీట్ ఇండెక్స్ ఫండ్స్. So that is what his thesis was, and his index fund is huge. VFinex, Vanguard Index Fund is one of the is the largest in the world. Okay. అయితే ఒక క్వశ్చన్ సార్, రేపు మార్నింగ్ మీరు 9 AM సీఎం అయ్యారు సార్. అది ఆంధ్ర అనుకోండి, తెలంగాణ అనుకోండి, స్టేట్కి సీఎం అయ్యారు. మీ టైం 5 PM వరకు మాత్రమే. సో మీరు తీసుకునే అన్ని డెసిషన్లో కల్లా 3 మెయిన్ డెసిషన్స్ ఆర్ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏం తీసుకుంటారు? ఫస్ట్ ఏం తీసుకుంటారు? 3 వన్ డేలో డిసైడ్ చేయాలి. అది డెసిషన్స్ ఆర్ వన్ డే ఆర్ ద కాన్సిక్వెన్సెస్ క్యాన్ బి లాంగర్. లేదు, అది డిపెండ్ సార్. మీరు తీసుకునే డెసిషన్స్ ఏదైతే ఉన్నాయో ఆర్ సైన్ చేసేది ఏదైతే ఉన్నాయో యాజ్ ఎ సీఎం, అది 9 నుంచి 5 వరకే ఉంది మీ దగ్గర ఆ పవర్. ఆ పవర్లో మీరు అసలు ఏం చేస్తారు విత్ ఇన్ ఆ టైం ఫ్రేమ్లో? సో ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్. ప్రభుత్వాలు పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రత్యేకంగా ప్రభుత్వ స్కూళ్ళలో కూడా ఆర్థికంగా వెనుకబడ్డ ప్రజలు, సామాజికంగా వెనుకబడ్డ ప్రజలు, ప్రత్యేకంగా దళితులు నాసిరకం విద్య మూలంగా అభివృద్ధి చెందట్లేదు అనేది నా అభిప్రాయం. సో మై ఫస్ట్ డెసిషన్ వుడ్ బి టు ఇంట్రడ్యూస్ వౌచర్ ప్రోగ్రామ్. పిల్లలకి స్వేచ్ఛగా ఒక్కొక్క విద్యార్థి మీద ₹1,00,000 ఖర్చు పెడుతుంది ప్రభుత్వ స్కూల్ విద్యార్థి. ఇప్పుడు ప్రస్తుతం విచ్ ఇస్ మోర్ దాన్ ఎనీ ప్రైవేట్ స్కూల్. ₹1,00,000 దెన్ 90,000-95,000. బట్ ఐ థింక్ అన్ని లెక్కలేస్తే 1,00,000 దాటుద్ది. నచ్చిన దగ్గర చదువుకోవటానికి ఒక చెక్ ఇవ్వటం. ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటా అంటే చదువుకో, ఇష్టం లేకపోతే నీకు నచ్చిన దగ్గర చదువుకొని ₹1,00,000 ఇవ్వకపోయినా ఒక ₹60,000 చెక్ ఇచ్చి నచ్చిన దగ్గర చదువుకో అంటే విత్ వన్ స్ట్రోక్ ఆఫ్ ఎ పెన్ 10 లక్షల విద్యార్థులు మంచి చదువులు చదువుకునే అవకాశం ఉంటుంది. ఇస్ వన్. రెండవది, అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ ఫ్రీ ద స్కూల్స్ కంప్లీట్లీ. నో రెగ్యులేషన్. ప్రైవేట్ స్కూళ్ళు స్వేచ్ఛగా వాళ్ళకి నచ్చిన విద్య చెప్పుకునే స్వాతంత్రం వాళ్ళకి ఇచ్చినప్పుడు దే విల్ డూ ఎ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ ఎడ్యుకేషన్. ఇవాళ ఏమన్నా ప్రభుత్వ కరిక్యులము ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చి వేధించడం, నువ్వు లాభాలు ఆర్జించొద్దని చెప్పడం, అవన్నీ పీక్ పారేసి యూ జస్ట్ గివ్ దెమ్ ఫ్రీడమ్ అండ్ దాట్ ఇట్ సెల్ఫ్ విల్ బి ఎ రెవల్యూషన్ ఇన్ ద కంట్రీ. దట్ ఈస్ వన్. రెండవది, చాలామందికి నచ్చదు నేను చెప్పేది, మద్యాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వం బీద ప్రజలను దోచుకునే ఆ స్కేల్ చూస్తే మన కళ్ళు తిరిగిపోద్ది. ₹100 విస్కీ బాటిల్ అమ్మి దాంట్లో లిటరల్లీ ₹10 ఆల్కహాల్ కూడా ఉండదు. వాళ్ళు పెట్టే ఖర్చు మిగిలినంతా పన్ను. అది శవాల మీద చిల్లర ఏరుకోవటం అంటారు కదా. ఐ వుడ్ లెట్ ఏ ఫ్రీ మార్కెట్ ఇన్ ఆల్కహాల్, నాట్ బికాస్ ఐఎమ్ ఎంకరేజింగ్. ఐ జస్ట్ థింక్ ఇట్ ఈస్ ఇమ్మోరల్. ఒక వ్యసనాన్ని అడ్డుపెట్టుకొని ₹10,000 కోట్ల బీద ప్రజల దగ్గర దోచుకొని మళ్ళీ నేను సంక్షేమం చేస్తున్నాను వెనక్కి ఇవ్వటం అనేది అసలు దుర్మార్గం. ఇట్స్ ఏ సభ్య సమాజం కూడా దాన్ని టాలరేట్ చేయకూడదు. సో ఐ వుడ్ డూ దాట్. ద థర్డ్ థింగ్ ఐ విల్ డూ, ఇవాళ చైనా ఒక ముఖ్యమంత్రిగా ఆ అధికారాలు ఉండనప్పటికీ, బట్ లెట్ us assume I have those powers, is మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఇవాళ మనం చైనా నుంచి ఆఖరికి పతంగులు, మాంజా, పటాకులు కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వేర్ వీఆర్ మేకింగ్ అమేజింగ్ సాఫ్ట్వేర్ ఫర్ ఐటీ కంపెనీస్. సో మనం తెలివి తక్కువమయ్యి ఇంపోర్ట్ చేసుకోవట్లేము, మనం సంఖ్యలు వేసుకున్నాం. ఐ విల్ స్క్రాప్ ఆల్ లేబర్ లాస్, గెట్ ఇట్ ఆఫ్ ఆల్ ద ఎక్సెస్ టాక్సేషన్ ఆన్ ఇండస్ట్రియల్ అవుట్పుట్, అండ్ వీ విల్ డూ ఫినామినల్లీ వెల్. కోట్లాది మందికి ఉద్యోగాలు వస్తాయి. మనం చైనాతో పోటీ పడతాం. అండ్ ఐ వుడ్ ఈవెన్ సే వీ మే క్యాచ్ అప్ టు చైనా. అంత ఇంపాక్ట్ ఉంటుంది. ఐ మీన్ దట్ ఈస్ ద థింగ్ వాట్ ఐమ్ సెయింగ్. ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేవు, కానీ మీ సంఖ్యలు వేసిన సంఖ్యలు తీసేస్తే చాలు, ద రెస్ట్ పీపుల్ విల్ డూ.
మీరు అడిగిన జస్ట్ గివ్ మీ yeah, లైక్ yeah. 60 seconds. These are the few things I could think of. ఒక రోజు సమయం వస్తే నేను ఇంక వేరే రావచ్చు. అదే ఈ క్వశ్చన్ అంటే ఇందాక నేను ఏదైతే క్వశ్చన్ అడిగానో దానికి కొనసాగింపుగా ఇందాకే అడుగుదాం అనుకున్నాను. ఈ 3 డెసిషన్స్ ఏదో చెప్పారో ఇది మీరు చేస్తే ఎలక్షన్స్ గెలుస్తారా ఆర్ ఓడిపోతారా అని ఇందాకే అడుగుదాం అనుకున్నాను. No, fantastic question, fantastic. Irrelevant. బికాజ్ నేను ఎందుకు అడుగుతున్నానండి సార్, చాలా వరకు ఇప్పుడు నెక్స్ట్ మనం ఎలక్షన్స్ గెలుస్తామా అనే థాట్లోనే పొలిటీషియన్స్ ఉండి పనులు చేస్తున్నారు. సో కాదు రసూల్, ఎలక్షన్స్ ఎందుకు గెలవాలి? మళ్ళీ సర్వ్ చేయడానికి, మార్పు తేవటానికే కదా. యా నేను మార్పు తేలేనప్పుడు ఎందుకు గెలవాలి ఎలక్షన్స్? ఐ షుడ్ లూజ్. నేను ప్రజలకి ఇది చేస్తామని చెప్తాం, అంతేగాని ప్రజలు మీకేం కావాలో నేను చేస్తా అంటాను. నేను ఎందుకు? యూ కెన్ పుట్ ఎ రోబోట్ ఆల్సో. వాళ్ళు అన్నింటినీ ఓట్లు వేస్తారు, అదే నడిపిస్తుంది. ఐఎమ్ సెయింగ్ నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, ఇవి అమలు చేస్తే మన జీవితాలు మారిపోతాయి, మన ఆదాయం పెరుగుతుంది, మన పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి వాళ్ళతో ఓట్లు వస్తే దెన్ ఐ వాంట్ టు రూల్. లేకపోతే ఎందుకు పదవి? బుగ్గ కారు పెట్టుకొని ముందు ఒక 3 కార్లు, వెనకొక 15 కార్లు, మంది మార్బల్ ఎయిర్పోర్ట్లో దిగుతుంటారు మనోళ్ళు. ఇటొక 5 బాడీ గార్డులు, అటొక 5 బాడీ గార్డులు, ఇట్లా హీరోలా నడుచుకుంటూ పోతుంటారు. దానికా? ఐ మీన్ ఇట్స్ నాన్ సెన్స్. వాట్ డూ అచీవ్? ఏం సాధిస్తాం? ఎందుకు? గెట్ నథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ద క్వశ్చన్ అగైన్ బికమ్స్, వై డూ యూ వాంట్ పవర్? ఎందుకు అధికారంలో రావటానికి? ఓన్లీ మార్పు చేయగలం అనుకున్నప్పుడు ఇది చేస్తాను, వేస్తే ఏంటి, లేకపోతే ఐ ఇండిఫరెంట్, ఐ డోంట్ కేర్. అయితే ఇందాక మనం బుక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు సార్ మీరు గాంధీ గారిని ప్రస్తావన తీసుకొచ్చారు. సో గాంధీ అంటే మహాత్మా గాంధీ గారు సోషలిజంని ఎక్కువ, గాంధీయన్ సోషలిజం అంటాం మనం. సో యు ఆర్ కంప్లీట్లీ ఆపోజిట్ టు దట్ సోషలిజం, యు ఆర్ క్యాపిటలిజం, రైట్? సో మీరు గాంధీజీ గారితో ఎక్కడ అలైన్ అవుతారు అంటే సోషలిజంలో? No, Gandhi was a capitalist who missed just like a చిన్న పొరపాట్లతో మిస్ అయిపోయారు. ఇన్ఫ్యాక్ట్ ఐ గేవ్ ఎ లెక్చర్ ఇన్ వన్ ఆఫ్ ద కాలేజెస్. గాంధీ వాజ్ నాట్ ఎ సోషలిస్ట్. ఈజ్ ఎ క్యాపిటలిస్ట్. గాంధీ వాజ్ అపోజ్ టు గవర్నమెంట్. ప్రభుత్వం అంటే ఒక హింసాయుత వ్యవస్థ. మనం ప్రభుత్వం పనులు ఎందుకు కడతారు? మీరు జిఎస్టీ వేస్తున్నాడా? ఎందుకు కట్టాలి? కట్టకండి, ఏమవుద్ది కట్టకపోతే? బట్ అది అప్పుడు ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్కి విరుద్ధంగా నాన్ కోఆపరేట్ చేశారు. లెట్ మీ వాక్ యూ త్రూ. యా, మీరు పన్నులు కట్టకపోతే ఏమవుద్ది? ఊరుకుంటుందా ప్రభుత్వం? ముందు నోటీస్ ఏదో వచ్చింది. నోటీస్ వచ్చిన తర్వాత అరెస్ట్ వారెంట్ వస్తుంది. అరెస్ట్ వారెంట్ పోలీసులు వస్తారు. నేను రాను అంటే ఆడు తుపాకీ తీస్తాడు. మీరు ఎదుర్కొన్న మీరు కత్తో ఏదో తీసాను కాల్చి పాదుతాడు. యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్? ఇట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వయలెన్స్. గవర్నమెంట్, ప్రభుత్వం అంటే ఒక హింసాయుత బలప్రయోగం చేసే వ్యవస్థ. దే హ్యావ్ ఎ మొనాపలీ ఓవర్ వయలెన్స్. వాళ్ళు ఒక్కరే చట్టాలకు లోబడి హింసకు పాల్పడవచ్చు. యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్? మీరు జాఫర్ దగ్గర మీరు అప్పు తీసుకున్నారు, జాఫర్ అప్పు తీర్చలేదు, మీరు పోయి తుపాకీ పట్టుకొని పోలేరు. యూ డోంట్ హ్యావ్ దట్ పవర్. యూ గెట్ వాట్ ఐమ్ సెయింగ్? యూ సీ ద డిస్టింక్షన్. బట్ ప్రభుత్వాన్ని మీరు పన్ను కట్టకపోతే వస్తారు, జైలు వేస్తారు. మీరు జైలుకి కూడా రాను అంటే కాల్చి పారదొక్కుతారు, రైట్? సో ప్రభుత్వం అంటేనే హింస. దిస్ ఈజ్ వాట్ మహాత్మా గాంధీ సెడ్, విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ క్యాపిటలిస్ట్ సొసైటీ టాక్స్ అబౌట్. స్వేచ్ఛా సమాజం అంటే ఏంటంటే హింస లేని సమాజం. మన ప్రభుత్వ భూమిక అతి తక్కువగా ఎందుకు ఉండాలి అంటే, ప్రభుత్వం ఒక హింసాయుత వ్యవస్థ కాబట్టి అది ఎంత తక్కువగా ఉంటే సమాజానికి అంత మేలు జరుగుతుంది. నౌ వేర్ డిడ్ గాంధీ ఫెయిల్ యాజ్ అ క్యాపిటలిస్ట్ విధానాలకి? అసలు సోషలిస్ట్ కానే కాదు గాంధీ. గాంధీ ఈజ్ నాట్ సోషలిస్ట్ ఎట్ ఆల్. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ మోర్ క్యాపిటలిస్ట్, బికాస్ ఇది భారతదేశంలో ఉన్న అతి కొద్ది నాయకులలో సోషలిస్ట్ విధానాలు కానీ ప్రభుత్వం కానీ ఒక హింసాయుత వ్యవస్థను గుర్తించుతున్నాయి. మీరు ఇందాక అడిగారు బ్రిటిషులకు వ్యతిరేకంగా నాన్ వైలెంట్ మూవ్మెంట్. ద నాన్ వైలెన్స్, ద డ్రైవ్ ఫర్ పీస్, అహింస కమ్స్ ఫ్రమ్ దిస్ ఐడియాలజీ. ప్రభుత్వం అంటే హింస, అది అనైతిక వ్యవస్థ. అండ్ క్యాపిటలిస్ట్ ఫిలాసఫీ, యాజ్ యూ సీ హియర్ ఇట్ ఈస్ రిటర్న్ NAP. NAP అంటే నాన్ అగ్రెషన్ ప్రిన్సిపల్స్. ఓకే, రైట్? దట్ ఈస్ ద బేసిక్ ఫౌండేషన్
ఆఫ్ వాట్ క్యాపిటలిజం అంటే ఎదుటివాడి మీద హింస బలప్రయోగం చేయకూడదు. స్వచ్ఛందంగా రసూల్ మేక్స్ అన్ ఎయిర్ కండిషనర్, ఐ మేక్ ఎ ఫోన్, వీ ఎక్స్చేంజ్. మీకు నచ్చి నా ఫోన్ కొనుక్కుంటే మీకు నాకు నచ్చి మీ ఏసీ కొనుక్కుంటాను. దేర్ ఈస్ నో వయలెన్స్ ఎనీవేర్, రైట్? సో దట్ ఈస్ ఎ గాంధీయన్ ప్రిన్సిపల్. నో వే డిడ్ గాంధీ మా నుంచి ఎక్కడ తప్పించుకొని పోయి వెళ్ళారంటే గాంధీ హీ వాంటెడ్ టు బ్యాన్ ఆల్కహాల్. వీఆర్ అగేన్స్ట్ బ్యాన్స్. బ్యాన్ ఎట్లా, నిషేధాలు ఏ విధంగా అమలు చేస్తారు? హింస ద్వారా. ఆల్కహాల్ నిషేధిస్తే రేపు యశ్వంత్ వాంట్స్ టు మేక్ ఆల్కహాల్ అండ్ సెల్ ఇట్ టు మీ. ఇది యశ్వంత్కి నాకు సంబంధించిన సమస్య. స్వచ్ఛందంగా చేస్తున్నాం కదా. హీస్ ప్రొడ్యూసింగ్, ఐఎమ్ బయింగ్, ఐఎమ్ ప్రొడ్యూసింగ్, హీస్ బయింగ్. మూడు వాళ్ళకి ఎవరికీ నష్టం జరగట్లేదు కదా. ఎట్లా నిషేధిస్తారు? అనైతికం. ఎట్లా బల ప్రయోగం ద్వారా నిషేధిస్తారు, రైట్? ఇఫ్ యూ బ్యాన్ ఆల్కహాల్, యూ హ్యావ్ టు బ్రింగ్ పోలీస్. పోలీస్ షుడ్ గో టు యశ్వంత్ అండ్ సే యూ కెనాట్, నువ్వు ఆల్కహాల్ మద్యం తయారు చేస్తున్నావు, నేను బొక్కలు వేస్తా అంటారు. అది హింస. ఎందుకంటే యశ్వంత్ ఎవరికి హాని చేయట్లేడు, స్వచ్ఛందంగా చేసుకుంటున్నాం. మీకు మంచినీళ్ళు అని చెప్పి యశ్వంత్ కలుషితమైన నీళ్ళు ఇచ్చాడు అనుకోండి, అది మోసం. బట్ యశ్వంత్ ఈస్ టెలింగ్ మీ దిస్ ఈజ్, నేను ఈ విధంగా మద్యం తయారు చేశాను, ఈ మద్యం ధర ₹25, ఇష్టమైతే కొనుక్కో అంటాడు. నాకు చాలా నచ్చి కొనుక్కున్నాను. అది యశ్వంత్కి నాకు సంబంధించిన అంతరంగిక విషయం. అండ్ గాంధీ వాజ్ ఫర్ బ్యాన్. అండ్ దట్స్ యాంటీ లిబర్టేరియన్, యాంటీ క్యాపిటలిస్ట్ ప్రిన్సిపల్. అక్కడ దట్ ఈస్ వేర్ హీ మిస్సెస్ ఇట్. హీ మిస్ దట్ నిషేధాలు హింసతో సమానం అన్నది గుర్తించడంలో విఫలమయ్యారు గాంధీ. నౌ ద సెకండ్ థింగ్ ఈజ్ అ మచ్ బిగ్గర్ పార్ట్ ఈజ్ లాభం. హీ సెడ్ వ్యాపారస్తులు లాభాలు ఆర్జించవచ్చు, కానీ లాభాలు తీసుకెళ్ళి ఒక ట్రస్ట్లో పెట్టాలి అంటాడు. ట్రస్ట్. అసలు లాభాపేక్ష చచ్చిపోయినప్పుడు ఇంక మనం ఉత్పత్తి చేయం. మీరు ఇందా యూట్యూబ్ అన్నారు. వాట్ డ్రైవ్స్ యూ టు డూ యూట్యూబ్? మీరేమన్నారు? ఇట్స్ గోయింగ్ టు బి $1 trillion ఎకానమీ. సో దెర్ ఇస్ ఎ డిజైర్. ఆ మనిషికి ఉన్న కోరిక అభివృద్ధి చెందాలి, డబ్బు సంపాదించాలి, లాభాలు ఆర్జించాలి అనేది చాలా పవిత్రమైన కోరిక. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ సెయింగ్. వేర్ పీపుల్ మిస్ అబౌట్ క్యాపిటలిజం ఈజ్ ద నొబిలిటీ ఆఫ్ ఎర్నింగ్ మనీ. ఎప్పుడు రసూల్ గారి డబ్బులు ఎప్పుడు సంపాదిస్తారు? లెట్స్ సే యూ డూ ఏ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్లో మీకు నెలకు ₹1,00,000 రావాలంటే ఏం కావాలి? A lot of views. Exactly. Lot of views. I mean, you do a podcast, 1 million మంది చూస్తే మీకు అవలీలకు వచ్చేస్తాయి ₹1,00,000, రైట్? ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్. లక్ష అంటే ఇంకా చాలా ఎక్కువ కూడా వస్తాయి. బట్ వాట్ డస్ దట్ మీన్? ఇట్ మీన్స్ Rasool has served the society. He has given people what they want to watch. You understand what I'm saying? Rasool ఎయిర్ కండిషనర్ తయారు చేశారు అనుకోండి, చాలా మంది కొన్నారు అనుకోండి, రసూల్కి చాలా డబ్బులు వచ్చాయి. రసూల్కి చాలా డబ్బులు వచ్చాయి చూస్తున్నాం. ఎయిర్ కండిషన్లు వచ్చాయి ప్రజలకి. ఏ సర్వ్ చేసామో చూడట్లేదు అంటారు, రైట్? సో యూ కెన్ ఓన్లీ మేక్ మనీ వెన్ యూ సర్వ్ ద సొసైటీ. అసలు ఆ లాభాల ఆ కోరికనే చంపేస్తే వై షుడ్ రసూల్ ప్రొడ్యూస్ ఎనీథింగ్? అండ్ దట్స్ వేర్ ఐ థింక్ మహాత్మా గాంధీ ఫెయిల్డ్ ఇన్ అండర్స్టాండింగ్ దట్ ప్రాఫిట్ మోటివ్, డబ్బు సంపాదించాలనే కోరిక చాలా పవిత్రమైంది. దానివల్ల సమాజానికి ఎనలేని మేలు జరుగుతుంది. అది చంపేస్తే అసలు మనిషికి ఉత్పత్తి చేయాలన్న కోరిక చచ్చిపోతుంది అన్నది ఈ డెంట్ రియలైజ్. ఐ థింక్ మనం చాలా కాంట్రవర్సీ రిలేటెడ్ టాపిక్స్ మాట్లాడామనుకుంటా సార్. సో దిస్ ఎ లెక్చర్ ఐ గేవ్ మొన్న ఏ కాలేజ్, ఐ డోంట్ రిమెంబర్. అయితే సార్ ఇక్కడ మీరు అబాలిష్ ఆర్బీఐ అని రాశారు. ఆర్బీఐ అంటే అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అవునా? ఎస్. ఎందుకు సార్ అలా? అంటే ఇప్పటివరకు మనం చాలా రకాల పన్నుల గురించి మాట్లాడుకున్నాం. జిఎస్టీ ఒక పెద్ద సోర్స్ ప్రభుత్వానికి ఆదాయం కొరకు. ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను ఇంకొక సోర్సు, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంకొక సోర్స్. వీటన్నిటికన్నా పెద్ద ఆదాయం సోర్సు ప్రభుత్వానికి ఆర్బీఐ. ఇది మనకు తెలియకుండా మన మీద వేసే అతిపెద్ద పన్ను. రిజర్వ్ బ్యాంకు ద్వారా ప్రభుత్వం మన మీద వేసే అతిపెద్ద పన్ను, దాని పేరు ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్. ఆర్బీఐ లేకపోతే మీకు అసలు ఇన్ఫ్లేషన్ ఉండదు. దెర్ విల్ నాట్ బి ఇన్ఫ్లేషన్ వితౌట్ అన్ ఆర్బీఐ. ఆర్బీఐ ఏం చేస్తుందంటే డబ్బు ముద్రిస్తుంది. ఆ డబ్బు ముద్రణ ఇన్ఫ్లేషన్ దారితీస్తుంది. అండ్ ద వే ఇట్ డస్ ఈస్, యూ సింప్లీ ఒక 4 యాపిల్స్ ఉన్నాయి, మనం 9 ఉన్నాం. మన 9 దగ్గర 10 రూపాయలు ఉంటే యాపిల్ ధర అటు ఇటుగా ₹10 చేరుతుంది. దట్ ఈస్ కాల్డ్ మార్కెట్. ఏ మార్కెట్ అయినా, అది ఏ వ్యవస్థలోనైనా మన దగ్గర ఉన్న డబ్బులు, ఈ 4 యాపిల్స్ ఉన్నాయి,
దెర్ ఇస్ జాఫర్, దెర్ ఇస్ యశ్వంత్, దెర్ ఇస్ రసూల్ అండ్ మీ. మన దగ్గర తలా 10 రూపాయలు ఉన్నాయి. యాపిల్ ధర జనరల్లీ 10 రూపాయలకు చేరుతుంది. అనుకోకుండా రాత్రి మన దగ్గర అదనంగా 10 రూపాయలు ఆర్బీఐ ప్రింట్ చేసి ఇచ్చింది అనుకోండి, యాపిల్ ధర ఏమవుతుంది? యాపిల్ రేట్ అనేది పెరిగిపోతుంది, మళ్ళీ 20 అవుతుంది. దట్ ఈజ్ ఇన్ఫ్లేషన్. సో మన ఎకానమీలో ఉన్న ఉత్పత్తి అట్లాగే ఉండి ప్రజల దగ్గర ఇబ్బడి ముబ్బడిగా క్యాష్ వచ్చి పడితే ఉత్పత్తి పెరగలేదు. అయ్యే ఒడ్లు పండిస్తున్నాం, అయ్యే యాపిల్ పండిస్తున్నాం, అయ్యే మ్యాంగోస్, అయ్యే అన్నీ అవే. ఇట్ హాస్ నాట్ గ్రోన్ హైపోథెటికల్లీ. కానీ ప్రజల దగ్గర డబ్బు మాత్రం వచ్చి పడింది. ఏమవుద్ది? ధరలు పెరుగుతాయి. దట్ ఈజ్ ఇన్ఫ్లేషన్. కానీ ఆర్బీఐ మాత్రం మేము ఏదైతే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఉంటుందో 2 నుంచి 6 వరకు మధ్యలో పెడుతున్నాం. ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోతే ప్రజలకు ఇబ్బంది, అలా అని తక్కువైపోతే వ్యాపారస్తులకి ఇబ్బంది. సో అలా కాకుండా మేము మధ్యలో ఉంటున్నాము సో అని చెప్తున్నాను. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. జాన్ మేనర్డ్ కెయిన్స్ ఇస్ ద వన్ హూ ప్రపోజ్డ్ కొంత ఇన్ఫ్లేషన్ ఉండాలి, ఇన్ఫ్లేషన్ ఉంటే మంచిది, రిసెషన్లు వచ్చినప్పుడు ప్రభుత్వం డబ్బులు ముద్రించాలి. వీ డోంట్ బిలీవ్ దట్ ఈస్ ద రైట్ వే. మన కంప్యూటర్ ధరలు విపరీతంగా తగ్గాయి, అయినా వ్యాపారాలు శుభ్రంగా నడుస్తున్నాయిగా. అట్లా ఎన్నిటి ధరలు తగ్గాయి, ఫోన్ల ధరలు తగ్గాయి. సో ధరలు తగ్గటం అనేది ప్రొడక్టివిటీ, అంటే మన ఉత్పాదక శక్తి పెరిగినప్పుడు. గతంలో 100 మంది కలిసి ఒక కారు చేసేవాళ్ళు అనుకుందాం, తర్వాత 10 మంది ఒక కారు చేస్తే కారు ధర తగ్గుతుంది కదా. సో వీఆర్ యాక్చువల్లీ గ్రోయింగ్ ఎకనామికల్లీ. సో ఐ డోంట్ బై దాట్, నెంబర్ 1. సో రిజర్వ్ బ్యాంక్ చేసే అతిపెద్ద హాని ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 50 లక్షల కోట్లు, ఆదాయం 35 లక్షల కోట్లు. ఖర్చు పెట్టేది రసూల్ నెల జీతం 35,000, ఖర్చు పెట్టేది 50,000. మరి 15,000 ఎక్కడి నుంచి వస్తున్నాయి మిగిలినవి? దట్ ఈస్ వేర్ ఆర్బీఐ కమ్స్ ఇన్ టు పిక్చర్. కొంత డబ్బు ముద్రిస్తారు, కొంత అప్పు చేస్తారు. అప్పు ఎవరు తీర్చాలి? మళ్ళీ ప్రజలే కదా. అండ్ దట్ ఈస్ వై ఇట్స్ అన్ ఇన్స్టిట్యూట్ వేర్ ఇట్ ట్యాక్సెస్. పన్ను వేస్తుందో మనకు తెలియదు, దొంగచాటు పన్ను. ఆ పన్ను ఎట్లా వసూలు చేస్తారు? ఇన్ఫ్లేషన్. ఓకే, దట్ ఈస్ వన్. రెండవది వాట్ దే కాల్ ఈస్ ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్. మీరు బ్యాంక్కి వెళ్ళి అప్పు తీసుకుంటారు కదా, 1 లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే మనం ఏమనుకుంటా అంటే 1,00,000 రూపాయలు ఎవరు డిపాజిట్ చేస్తారనుకుంటాం. నో, బ్యాంక్స్ క్రియేట్ మనీ. అది ఆర్బీఐ ద్వారా లేని డబ్బు సృష్టించి మీకు అప్పు ద్వారా ఇస్తారు. ఇట్స్ కాల్డ్ ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్. దాని మూలంగా మనకు రిసెషన్స్ వస్తాయి. ఓకే. సో ఇట్ ఈస్ ఎ లిటిల్ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, అందుకని అంత లోతుల్లోకి వెళ్ళాను. బట్ వన్ థింగ్ ఈజ్ ఆర్బీఐ బ్యాంకుల్ని ప్రాపప్ చేస్తుంది. బ్యాంకులు అందరికీ అప్పులు ఇవ్వు, సెలెక్ట్ పీపుల్కే అప్పులు ఇస్తాయి. అదానీలు, అంబానీలు, పెద్ద వ్యాపారస్తులు, రైతు పాండా బాడిపోతే వాడికి అప్పులు పుట్టవు. సో రిచ్ ఆర్ గెటింగ్ రిచర్, పూర్ ఆర్ గెటింగ్ పూరర్. నథింగ్ టు డూ విత్ క్యాపిటలిజం. చాలా మంది ఏమంటారు, క్యాపిటలిజంలో ధనికుడు మరింత ధనవంతుడు అవుతాడు, బీదవాడు మరింత బీదవాడు అవుతాడు. క్యాపిటలిజం ఈజ్ అన్ఈక్వల్, అందరు సమానంగా ఉండరు క్యాపిటలిజం వ్యవస్థలో. కానీ ఈ విధానాలు మరింత పెంచుతాయి ఆ వ్యత్యాసాలు. దెన్ ఆర్బీఐ క్రియేట్స్ ఇన్ఫ్లేషన్ విచ్ ఇస్ ఎ ట్యాక్స్. సో దిస్ ఈస్ ద రీజన్ వై వి సే ఆర్బీఐ షుడ్ నాట్ బి దేర్. బ్యాంకుల్లో కూడా ఫ్రీ మార్కెట్ ఉండాలి. బ్యాంకులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవాలి, ఎటువంటి నియంత్రణ ఉండకూడదు. మంచిగా నడిచే బ్యాంకులు నడుస్తాయి, తప్పులు చేసిన బ్యాంకులు దివాలా తీస్తాయి. తీయటం అనేది మంచి పరిణామం. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉంటారు, డబ్బులు ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది మంచి బ్యాంకులు చూసి సేవ్ చేసుకుంటారు. ఇట్ బ్రీడ్స్ గుడ్ హ్యాబిట్స్. ఓకే సార్, ఎండ్ చేద్దాం. అయితే ఎండ్ చేయక ముందు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, లెస్ దెన్ 1 minute ఆర్ 1 minute లోపల ఉంటుంది అంతే. గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్? ప్రైవేట్. గవర్నమెంట్ స్కూల్ ఆర్ ప్రైవేట్ స్కూల్? ప్రైవేట్ స్కూల్. సబ్సిడీస్ ఆర్ జాబ్స్? క్లియర్లీ జాబ్స్ అసలు, బట్ ఐఎమ్ జస్ట్ థింకింగ్ వై సచ్ దట్ చాయిస్. బట్ జాబ్స్ అసలు, దెర్ ఇస్ నో క్వశ్చన్, జాబ్స్. ఫ్రీబీస్ ఆర్ ట్యాక్స్ కట్స్? ట్యాక్స్ కట్స్. ఈజీ, చాలా ఈజీ ఉంది మీ ర్యాపిడ్ ఫైర్. అమరావతి ఆర్ డీసెంట్రలైజేషన్? దట్స్ ఎ డిఫికల్ట్ వన్. దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ ద టూ. డీసెంట్రలైజేషన్ ఈస్ గ్రామ స్వరాజ్యం అంటారు, మహాత్మా గాంధీ గారి గ్రామ స్వరాజ్యం ఈజ్ ఎనేబులింగ్ ద లోకల్ బాడీస్. సర్పంచులు, మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్ళు పాలించాలి. ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాలిస్తున్నారు. సో ఐ డోంట్ సీ ఎనీ కనెక్షన్ బిట్వీన్ ద టూ. దట్ కంప్లీట్. అమరావతి అంటే ఇవాళ ఏమనుకుంటున్నారంటే ద హోల్ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ హ్యాపెన్స్ ఇన్ అమరావతి. లేదు, మీరు డీసెంట్రలైజ్ చేసినా మీకు హైకోర్టు కావాలి, సెక్రటేరియట్ కావాలి, అసెంబ్లీ కావాలి, ఇవన్నీ ఎట్లా రాజ్భవన్ కావాలి, ఇవన్నీ కావాలిగా. ఈవెన్ వైజాగ్ ని డెవలప్ చేస్తున్నాం, అలాగే కింద అది దట్ ఈస్ నాట్ డీసెంట్రలైజ్, ఇస్ బోగస్. దట్స్ నాట్ డీసెంట్రల్. డీసెంట్రలైజేషన్ ఈజ్ ఎనేబులింగ్ లోకల్ గవర్నమెంట్స్. లోకల్ గవర్నమెంట్స్ అంటే ఏంటి? మన దగ్గర ఆల్రెడీ పంచాయత్ రాజ్ సిస్టమ్. పంచాయత్ రాజ్ సిస్టంలో మీ సర్పంచులు, మీ మండలాధ్యక్షులు, మీ జిల్లా పరిషత్ చైర్మన్లు,
మీ వార్డు మెంబర్స్ వీళ్ళు పవర్ ప్రభుత్వాన్ని నడిపించాలి. అక్కడ ఉన్న ప్రభుత్వ స్కూళ్ళని వీళ్ళు నడిపించాలి, పోలీస్ వ్యవస్థను వీళ్ళే నడిపించాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళే నడిపించాలి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నడిపించాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇవన్నీ ఈ స్థానిక ప్రభుత్వాల చేతిలో ఉన్నారు. అది వల్ల దట్ ఈస్ డీసెంట్రలైజేషన్. వైజాగ్లో ఫ్యాక్టరీ పెట్టాం, అనంతపూర్లో కియా పెట్టాం, చిత్తూరులో శ్రీ సిటీ పెట్టాం. ఇది డీసెంట్రలైజేషన్ అంటే నో, ఇట్స్ బుల్షిట్. అంటే నేను అది ఎందుకన్నానంటే సార్, లాస్ట్ గవర్నమెంట్ అలా 3 పెట్టినప్పుడు డెవలప్మెంట్ ఆ విధంగా అవుతుంది కదా అన్నారని. ఇట్స్ నాన్ సెన్స్. దట్ ఈస్ నాట్ డీసెంట్రలైజేషన్. దట్ ఈస్ నేను మహారాజుని, నేను జాఫర్కి 1 కోటి రూపాయలు ఇచ్చా, రసూల్కి 1 కోటి రూపాయలు ఇచ్చా, యశ్వంత్కి 1 కోటి రూపాయలు ఇచ్చా అంటే డీసెంట్రలైజ్ అంటే దట్ ఈస్ నాట్ అబౌట్ డీసెంట్రలైజ్. డీసెంట్రలైజేషన్ ఇస్ ట్రూ పవర్ టు రూల్ దెమ్ సెల్వ్స్. ఇవాళ ప్రభుత్వ స్కూల్ ఎందుకు పనిచేయటం అంటే అది ఎవడు వింటాడు? పేరెంట్స్ మాట వింటాడా? లోపల కూడా రానివాడు. టీచర్ ట్రాన్స్ఫర్ చేయాలంటే చీఫ్ మినిస్టర్ దగ్గర పోవాలి. అంత దరిద్రంగా ఉంది సిస్టమ్. నెక్స్ట్, గవర్నమెంట్ కంపెనీ ఆర్ ప్రైవేట్ కంపెనీ? There is no second thought. Private. Close down all government companies. ఇప్పుడు కష్టంగా ఉంటుంది సార్. డిగ్రీ ఆర్ స్కిల్స్? Skills, no second thoughts. బుక్స్ ఆర్ యూట్యూబ్? Books, no second thoughts. కానీ యూట్యూబ్ కూడా అసలు You can learn knowledge, but మీకు డెప్త్ కావాలంటే చదవాల్సిందే. See, YouTube gives you social media, not you. I mean, there's YouTube, there is Insta, there is Facebook, Twitter, and all of these are there. మీకు డెప్త్ రాదు. You get a superficial understanding. బట్ మనకు విజువల్తో పాటు దొరుకుతుంది కదా సార్? దొరుకుతున్నా కూడా ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి ఉండదంటారా? ఇది చాలా మంది ఇప్పుడు ఆర్బీఐ గురించి అడిగారు. నేను 2 నిమిషాలు చెప్పే ప్రయత్నం అర్థం అవుతుంది మీకు. యూ హ్యావ్ టు రీడ్. యూ హ్యావ్ టు రీడ్. ఐన్స్టైన్స్ రిలేటివిటీ థియరీ ఉందనుకోండి, ఎన్ని యూట్యూబ్ చూసినా వీడియో అర్థం కాదు. యూ హ్యావ్ టు రీడ్, యూ హ్యావ్ టు అప్లై, యూ హ్యావ్ టు స్ట్రగుల్ విత్ ఇట్. ఓన్లీ దెన్ యుల్ గెట్ ఇట్. సో మీకు సబ్జెక్ట్లో డెప్త్ కావాలంటే చదవాల్సిందే, అసలు ఇంకో మార్గం లేదు. ఇన్వెస్ట్మెంట్ సంబంధించి అడుగుతా సార్, గోల్డ్ ఆర్ స్టాక్ మార్కెట్? నో సెకండ్ థాట్ స్టాక్ మార్కెట్. చాలా మంది గోల్డ్ అంటారు, అందుకని అడుగుతున్నాను సార్. దెన్ అది మనం అర్థం చేసుకోవాలి ఎందుకు అంటున్నారు. వాళ్ళు తప్పు పట్టకూడదు. స్టాక్ మార్కెట్ మీద నమ్మకం లేక మనం దాంట్లో సరైన చట్టాలు తీసుకొచ్చి మోసాలు జరగకుండా కంపెనీలు లాభాలు ఇచ్చే మార్గం చూపిస్తే, ఇప్పుడు అమెరికాలో అంతమంది ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు? వాళ్ళకి నమ్మకం కలిగించాం. ప్రభుత్వం ఏమి చేయని అవసరం లేదు. ప్రభుత్వం కేవలం మోసాలు, దగాలు, దొంగతనాలు ఇవి జరగకుండా ప్రభుత్వ బాధ్యత. అది ప్రాణానికి హాని లేకుండా, ఆస్తికి హాని లేకుండా పన్నులు తక్కువ వస్తే చాలు. దట్స్ ఇట్. పీపుల్ విల్ ఇన్వెస్ట్. వై వుడ్ యూ వాంట్ టు పుట్ ఇట్ ఇన్ గోల్డ్? మీరు అదే స్టాక్ మార్కెట్లో పెడితే, ఒక కంపెనీలో పెడితే, కంపెనీ ఉత్పత్తులు చేస్తుంటుంది కదా, దాని మీద ప్రతి నెల ఆదాయం వస్తుంది. బంగారం అన్నారు, గుడ్లు పెట్టి పెరుగుద్ది ఏంటి? 10 గ్రాముల బంగారం 12 గ్రాములు కాదు కదా. 10 రూపాయల స్టాక్ 12 రూపాయలు అవుతుంది. అయినా ఎందుకు పెట్టట్లేరు అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ప్రజలారా మీరెవరు బంగారం కొనకండి, దేశభక్తి ఉంటే అంటాడు. తొక్కేం కాదు, దేశభక్తి లేదు, గాడిద గుడ్లు లేదు. మనం సంతోషంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుంది. ప్రజలు ఎందుకు బంగారం కొంటున్నారు అన్నది కూడా అర్థం చేసుకోకపోతే మనకంటే పిచ్చోళ్ళు ఎవరు ఉండరు. ప్రజలు ఏమంటున్నారంటే, నాకు స్టాక్ మార్కెట్ మీద నమ్మకం లేదు, కాబట్టి ఉన్న 10 రూపాయలు ఏదో ఉంది, సేఫ్గా ఉండాలంటే ఈ బంగారం పారదొబ్బితే అక్కడ పడుంటాయి రా బాబు, ఉన్న డబ్బులు అని పోకుండా ఉంటాయి కదా అనే ఆలోచన. అండ్ యూ నీడ్ టు ఫిక్స్ దాట్. వెన్ యూ నీడ్ టు ఫిక్స్ దట్, యూ నీడ్ టు క్రియేట్ ఇన్స్టిట్యూషన్స్ దట్ ఆర్ రిలయబుల్. ఈవెన్ ట్యాక్సెస్ కూడా చాలా ఎక్కువైపోయాయి సార్. లైక్ చాలా మంది సోషల్ మీడియాలో ఈవెన్ ట్రేడర్స్ కానివ్వండి, ఇన్వెస్టర్స్ కానివ్వండి, చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎఫ్ఐఎస్ కూడా మన దగ్గర చాలా వరకు పెట్టట్లేదు. క్యాపిటల్ గెయిన్స్ కానివ్వండి, ఎస్టీటీ అని, ఇవన్నీ ట్యాక్సెస్ ఎక్కువైపోయాయి. సో విపరీతంగా ట్యాక్సెస్. సో దట్స్ వాట్ దే సే, రైట్? వీ హ్యావ్ ఫస్ట్ వరల్డ్ ట్యాక్సెస్, థర్డ్ వరల్డ్ సర్వీసెస్. ఆ పన్నులకు సరిపడా సేవలు మనకేం అందవు. ఎందుకంటే వచ్చినట్టు కాంట్రాక్ట్ల కింద ఇచ్చి వాళ్ళు పంచుకోవటం. నేను ఎవరో చెప్తున్నారు, అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జ్ ఫోన్ చేశాడు ఆయన ఎవరో సింగపూర్ నుంచి. అతను ఈ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఐకానిక్ బ్రిడ్జ్ ప్లానింగ్. 400 కోట్లతో మొదలైంది. దే కీప్ ఆన్ రివైజింగ్ టిల్ దే గాట్ టు 1400-1500 కోట్లు అయ్యేదాకా దాన్ని పెంచుతా పోయారంట. ఇప్పుడు 4000 కోట్లకు వచ్చింది. దట్స్ హౌ దే వేస్ట్ యువర్ మనీ. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, 1,50,000 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు. సో యూ కలెక్ట్ ద ట్యాక్సెస్ అండ్ యూ వేస్ట్ ద మనీ, అండ్ దట్స్ అ హ్యూజ్ ప్రాబ్లమ్. ఒక ఎనాలజీ కూడా ఉంది సార్, ట్యాక్స్ లైక్ సింగపూర్ అండ్ సర్వీసెస్ లైక్ సోమాలియా అని. ఎగ్జాక్ట్లీ ఇట్ ఉంది. 100%. ఐడియాస్ ప్రజలతో పంచుకునే వ్యాపారంలో ఉన్నాను. బికాజ్ నా ఆలోచనలు
దేశ అభివృద్ధికి ఉపయోగపడతాయని, దేశాభివృద్ధికి ఇది ఏకైక మార్గం అని నమ్మేవాడిని. అండ్ యూ గివ్ మీ ఎన్ ఎంగేజింగ్ డిస్కషన్. మంచి ప్రశ్నలు ప్లాన్ చేసుకొని రీసెర్చ్ చేసి హోంవర్క్ చేసి అండ్ యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. మోర్ యూత్ యంగ్స్టర్స్ నీలాగా ఇనిషియేటివ్ తీసుకొని సమాజాన్ని ఇబ్బంది పెట్టే అంశాల మీద అవగాహన పెంచుకొని మార్పు కోసం ప్రయత్నించాలనేది నా కోరిక. థ్యాంక్ యూ రసి. థ్యాంక్ యూ సార్. యా.